మీ హద్దు మీరు తెలుసుకుని మీరు అమ్మవారిచ్చిన సుఖములను వైదికంగా ఎంతవరకు ఏ పరిమితిలో ఏవి అనుభవించవచ్చో అలా అనుభవిస్తే అమ్మవారికి దూరం అవుతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎప్పుడూ దూరం కారు. ఎప్పుడూ దూరం కాకుండా మీరు ఉండగలరు. ఇలా మీరు ఉండగలరనేటటువంటి అభయాన్ని మీకు ఇవ్వడమే ఆ శ్లోకం యొక్క ప్రయోజనం. ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఇతపూర్వం పాపులతో తిరిగారు. ఇప్పుడు ఏమయ్యా నువ్వు ఈ పద్ధతి మార్చుకో, మన ఇద్దరం స్నేహంగా ఉందాం. నువ్వు ఈ పద్ధతి మార్చుకోకుండా పాపకర్మ నువ్వు చేస్తూ ఉంటే నీతో స్నేహంగా ఉండడం నాకు భయం. ఎందుకో తెలుసా? నువ్వు పాపం చేశావని నేను అంటలేదు, కానీ నీతో స్నేహితుడిగా ఉండడంలో నేను మనస్సు బలహీనమైన వాడిని, గభాలన జారిపోయి నేను అలా అయిపోతానేమో. కాబట్టి వద్దులేవయ్యా, మన ఇద్దరం దూరంగా ఉందాం. నువ్వు మార్చుకుంటావా? ఎప్పట్లాగే స్నేహం కొనసాగిద్దాం. ఇప్పుడు ఈ అనగలిగిన ధృతి వచ్చింది మీకు. ఎక్కడి నుంచి వస్తోంది? హద్దు తెలియడంలో వస్తోంది. ఈ హద్దు తెలిసేటటువంటి శక్తి మీకు ప్రచోదనం ఎవరు చేస్తారు? శక్తి స్వరూపిణి అయిన అమ్మవారే చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది? ప్రకృతి మలినై పాపులను దగ్గరికి రానివ్వనని అమ్మవారంట లేదు. ఆ పాపము నుంచి విడివడతానన్న ధృతి నీకు ఏర్పడితే, అమ్మా పాపమునందు లేకుండా నన్ను అనుగ్రహించు, నా దృష్టికోణంలో మార్పుతే అని మీరు అడగగలిగితే, పాపం చెయ్యని వారు లోకంలో ఎవరుంటారు నాన్న? నేనున్నది అందుకే కదరా మిమ్మల్ని ఆదరించడానికి, మీకేం బెంగలేదు రండి అని అమ్మా నువ్వు మమ్మల్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు తల్లి. అందుకనే అమ్మా నీ పాదములకు పద్మములతోటే పూజ. అమ్మవారి పాదములు పద్మములే, అమ్మవారి కన్నులు పద్మములే, అమ్మవారి ముఖము పద్మమే, అమ్మవారి చేతులు పద్మములే, అన్నీ పద్మములే. ఎందుకు ఇలా పద్మములు 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 అంటాం? నిజంగా మీరు ఆలోచించండి, పద్మానికి పాదానికి పోలిక ఏమైనా ఉందా లోకంలో? మన పాదాలు ఎలా ఉంటాయో అమ్మవారి పాదాలు అలాగే ఉంటాయండి పోలిక్కి. అందులో పెద్ద తేడా ఏం ఉండదు. అవి దివ్యంగా ఉంటాయేమో కానీ నా పాదం ఎలా ఉంటుందో అమ్మవారి పాదం కూడా అలాగే ఉంటుంది బాహ్యంలో చూసినప్పుడు. పద్మానికి పాదానికి తేడా అసలు పోలిక ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎందుచేత అంటే పద్మానికి చుట్టూ దళాలు ఉంటాయి, పాదానికి దళాలు ఉండవు. పద్మానికి మధ్యలో దుద్దు ఉంటుంది, పాదానికి మధ్యలో దుద్దు ఉండదు. పద్మంలో సుగంధం ఉంటుంది, పాదంలో సుగంధం ఉండదు. పద్మానికి స్వచ్ఛత ఉంటుంది, పాదము మాలిన్యమునకు ప్రతీక, ఇట్టె మట్టి అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి పద్మమునకు ఉండేటటువంటి లక్షణములు అన్నీ పద్మములో అసలు యథార్థముగా తేనె ఉంటుంది. పాదములలో తేనె ఉంటుంది అని చెప్పడం కుదిరేటటువంటి విషయం కాదు. పద్మం బురదలో పుడుతుంది, పాదం బురద తొక్కడానికి ఇష్టపడదు. ఇన్ని తేడాలు ఉన్నప్పుడు అసలు పద్మములతో పాదములను పోల్చడం అనేటటువంటిది ఎందుకు జరుగుతుంటుంది? ఉపమానం వేసినప్పుడు దానికి ఒక సమాన ధర్మం అని ఉంటుంది లోకంలో. అంటే అది ఇది ఒకలా ఉండాలి అని. ముఖము చంద్రబింబము వలె ఉన్నది అన్నారనుకోండి, దానికి అర్థం ఉంది. చంద్రబింబానికి ముఖానికి కొన్ని ఉపమానాలు ఉంటాయి. అంత కాంతివంతంగా ఉంది, అంత జ్యుతితో ఉంది, అంత గుండ్రంగా ఉంది, అంత తెల్లగా ఉంది, ఏదో ఉంటాయి. అందుకని ముఖాన్ని చంద్రబింబాన్ని పోలిక వేస్తే అందులో దోషం లేదు. కానీ పాదాలకి పద్మాలకి పోలిక ఏమిటండి? అసలు ఆ పోలిక వేయడం ఎందుకు? పరాకృత సరోరుహ అంటూ ఆ పద్మాల్లా నీ పాదాలు లేవమ్మా, లేదా నీ పద్మముల కన్నా నీ పాదములు గొప్పగా ఉన్నాయమ్మా అనడం ఎందుకు? అసలు పోలిక కుదరదు కదా. ఆవిడ పాదాల వరకు ఎందుకంటే ఎవరి పాదాలతో సరిపోతాయి పద్మాలు? ఎవరి పాదాలకి పద్మాలకి పోలిక లేదు. మరి అటువంటప్పుడు ఎందుకు వేస్తూ ఉంటారు అసలు పద్మంతో? మీరు ఈ విషయాన్ని కానీ కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే అసలు మీ జీవితము యొక్క ప్రయోజనమేదో, జీవితమునకు ఉండవలసిన లక్ష్యమేదో మీకు అవగతమవుతుంది. అందుకే పాదాల మీద వెళ్ళేటటువంటి నామాలన్నీ కూడా పరమ పవిత్రమై జీవిత లక్ష్యమును బోధ చేసేవై ఉంటాయి. అంటే ఈ జీవిత లక్ష్యాన్ని బోధ చేయడానికి పెట్టుకున్న లక్ష్యమా, అసలు మనుష్య శరీరమునకే లక్ష్యం ఉంటుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. నేనున్నాను అనుకోండి, నాకు లక్ష్యం ఉండొచ్చు జీవితంలో. వేరొకరు ఉన్నారనుకోండి, ఒక ఐఏఎస్ చదవాలి, ఆయనకు ఒక లక్ష్యం. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, అదొక లక్ష్యం. కానీ అలా పెట్టుకున్న లక్ష్యమా అమ్మవారిది కూడా? లేకపోతే పెట్టుకున్న లక్ష్యమా మనుష్య జన్మకి, మనుష్య శరీరానికి తనంత తానుగా ఒక లక్ష్యం ఉంటుందా
అంటే మనుష్య శరీరములోకి వచ్చిన ప్రతివాడికి ఉండవలసిన లక్ష్యం ఏది అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడమే. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మొట్టమొదట జరగవలసినది ఏది అంటే మీ మనసు ప్రయత్నపూర్వకంగా భగవంతుడి మీద పెట్టవలసి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా అని ఎందుకంటున్నానో తెలుసా అండి? మీ ప్రయత్నం లేకుండా మీ మనసు ఇతరమైనటువంటి విషయముల అన్నిటి మీదకి వెడుతుంది. ఇతరమైనటువంటి స్త్రీల మీదకి మనస్సు వెళ్ళడానికి దానికి ఒక పెద్ద అభ్యాసం చేయించడమో లేకపోతే కష్టపడి మనస్సుకు అలా అలవాటు చేయడమో ఏం అక్కర్లేదు. ఇతరుల యొక్క సొత్తు మీదకి వెళ్ళడానికి మనస్సుకు పెద్ద అభ్యాసం అక్కర్లేదు, తనంత తాను వెళ్ళిపోతుంది. తనది కానివన్నీ ఆశించడంలో మనసుకి మీరేమి ప్రత్యేకమైనటువంటి సాధన చేయించవలసిన అవసరం ఉండదు. అవి తనంత తానుగా మనసుకు వచ్చేస్తాయి. అసలు దాని బుద్ధి ఏది? దాని బుద్ధి ఏమిట్రా అంటే ఎప్పుడు తనకి ఉన్నది ఏదో అది వదిలిపెట్టి తనకి లేనిదేదో అవన్నీ కోరుతుంది. అందుకే మనసు యొక్క విషయాన్ని నిజంగా ఈ లోకంలో అత్యద్భుతంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే శంకర భగవత్పాదులే. శంకర భగవత్పాదుల తర్వాతే ఎవరైనా మనసు గురించి ఎంత బాగా మాట్లాడారు. అసలు శంకర భగవత్పాదులలా మనసు మీద అధ్యయనం చేసి మనసు యొక్క తత్వం గురించి ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా సరిపోరు. ఇంకా యథార్థంగా చెప్పాలంటే ఇవాళ మానసిక వైద్యులు అని మనం అంటుంటామే, అసలు వాళ్ళు తెలుసుకున్న దానికన్నా వాళ్ళు చేసేటటువంటి సూచనల కన్నా సలహాల కన్నా శంకర భగవత్పాదులు ఇచ్చేవి చాలా పై స్థాయిలో ఉంటాయి. నేను ఏమీ దీన్ని గొప్ప చేసి చెప్పే ప్రయత్నం ఏం చేయట్లేదండి. మీకు చూస్తే అందుకే శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని అనుకరించారు తర్వాత వచ్చిన వాళ్ళు. ప్రత్యేకించి దూర్జటి ఆ వరవడి బాగా పట్టుకున్నాడు. శంకరుడు చెప్పినటువంటి శ్లోకాలు, మనసు మీద ఆయన చెప్పిన మాటలు బాగా పట్టుకున్నాడు. అందుకే తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నా మనస్సు ఒక పెద్ద దొంగ, అది ఏం చేస్తుంది? నాది కానివేవో అవన్నీ కోరుతుంది. అన్నీ కోరడంలో మీరు ఏ సాధన చెయ్యక్కర్లేదు, చెయ్యకుండానే వెళ్ళిపోతుంది. ప్రత్యేకమైన సాధన దేని కొరకు చెయ్యవలసి ఉంటుంది? దాన్ని పట్టి వెనక్కి తెచ్చి భగవంతుడి పాదముల దగ్గర పెట్టడంలో చేయవలసి ఉంటుంది. మిగిలిన దానికి మీ సాధన ఏం అక్కర్లేదండి. ఇప్పుడు మనస్సు ఎలా చెప్తే అలా వినేటటువంటి దానికి మీరు ఏ ప్రయత్నము జీవితంలో అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనసు చెప్పింది చెప్పినట్టుగా చేసేయడానికి చాలా హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎందుకని అంటే అది ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసా అండి? ఒక్కటే. మీరు బాగా కావాలంటే పరిశీలనం చేసి చూడండి. అది ఎప్పుడైనా ఏమైనా సలహా చెప్పాలంటే దానికి ఒక్కటే ఒక్క విషయాన్ని అది నిర్ణయాత్మకంగా తీసుకుని చెప్తుంది. ఈ పని చేస్తే దీనికి సుఖంగా ఉంటుందా ఆలోచిస్తుంది. ఇది సుఖంగా ఉంటుంది అనుకుంది అనుకోండి, ఆ పని చేయమని చెప్తుంది. అంతే. మీకు అందుకే ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఒకవేళ ఇది పడిపోతుందన్నా సరే దానికి అక్కర్లేదు, ఆ పని చేయమంటుంది. నీకు 350 డయాబెటిక్ రీడింగ్ ఉందయా, నువ్వు తినకు షుగర్ అన్నారనుకోండి డాక్టర్ గారు. తినమని ఎవరు చెప్తున్నారండి? మీరు ఆలోచించండి. ఇంట్లో భార్య చెప్పదు, పిల్లలు చెప్పరు, డాక్టర్ గారు చెప్పలేదు. మరి దేనికి తింటున్నాడు? తింటున్న వాళ్ళందరూ తినకుండా ఉండలేకపోతున్నానండి అంటాడు. తినకుండా ఉండలేకపోవడం అన్న బలహీనత ఎవరి ప్రేరణ వల్ల వస్తుంది? సో మీకు పట్టుకోవలసినటువంటి రహస్యం ఏమిటంటే దాని సలహా ఎక్కడి వరకు ఉంటుందంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ నాలుక తృప్తి పడితే, మీ ఇంద్రియాలు తృప్తి పడితే, మీ శరీరం తృప్తి పడితే దానివల్ల మీ శరీరమే పడిపోయినా దానికి అక్కర్లేదు. అసలు దాని లక్షణం అంతే మనసుది. మనసు ఎప్పుడూ మీకు చాలా గొప్ప ఉపదేశాలు చేసే ప్రయత్నం తనంత తానుగా చెయ్యదు. అందుకే ఆర్షధర్మంలో ప్రవచనం చెయ్యడం, పురాణం చెప్పడం, పురాణం వినడం, ధర్మం తెలుసుకోవడం, నడువడి దిద్దుకోవడం ఇవన్నీ ఎందుకు వచ్చాయి తెలుసా అండి? మనస్సు యొక్క స్థితిని పట్టుకోవడానికి వచ్చాయి.
మనసు చెప్తున్న మాటలను అనుకరిస్తూ వెళ్ళిపోతే ఏం అలవాటు అయిపోతుందంటే త్యాగము అన్న మాటకి జీవితంలో అసలు చోటు ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. త్యాగము అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, ధర్మములోనికి ప్రవేశించుట. తలుపు తెరిస్తే కదా మీరు ఇంట్లోకి వెడతారు. తలుపు తెరవకుండా ఇంట్లోకి ఎలా పెడతారు? ఆ గేటు తీస్తే మీరు లోపలికి వస్తారు. త్యాగమన్న ద్వారం తెరుచుకుంటే మీరు ధర్మంలోకి వెడతారు. త్యాగం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? మనస్సు ఏం చెప్తుందంటే, నేను ఉదాహరణకి 6 గంటలకి ఇంటికి వచ్చాను అనుకోండి ఆఫీస్ నుంచి ఆలస్యంగా, 6:30కి ప్రవచనానికి వెళ్ళిపోవాలి. అంటే నేను 6:20కి నా స్నానం అయిపోవాలి, సంధ్యావందనం అయిపోవాలి, పంచె కట్టుకోవడం అయిపోవాలి, సిద్ధమైపోవాలి. 6 అయిపోయింది. రోజు చెప్తున్నావుగా లలితా సహస్రం భగవంతుడి గురించి కాదా? ఇవాళకి సంధ్యావందనం ఆపి ఇవాళకో నమస్కారం చెయ్యి అంటుంది. సంధ్యావందనం ఆపేసెయ్యి అని చెప్పిన మనసు కాఫీ ఇవాళకి 3 గుటకలు తాగేసి వెళ్ళిపోని మాత్రం ఒక్కనాటికి చెప్పాలి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అది ఏవి చెప్తుందంటే, ఏవి మీకు ఉత్తమ గతులనిస్తాయో, ఏది మిమ్మల్ని ధర్మం వైపుకి నడిపిస్తుందో అక్కడ తలుపేస్తుంది. ఇది వద్దులే అంటది. ఇంకా మీరు అలా బాగుంటుందా అంట మనం వెంటనే నో అనలేం. ఆ స్థాయికి వెళ్ళిపోతే వేరండి. మనసు కుక్క పిల్ల విన్నట్టుగా ఉంటుంది మాట. కానీ మనం అలా అనలేం కాబట్టి అది ఏం చేసుకుంటుందంటే, అది నియంత్రించడం అలవాటు చేసుకుంటుంది. ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే, యజమానురాలి కన్నా పని మనిషి శక్తివంతంగా ఉంటుంది. ఒక్కొక్క ఆఫీసులో అధికారి కన్నా అక్కడ ఉన్న గుమాస్తా శక్తివంతంగా ఉంటాడు. అంటే ఈయనకి ఆయన లొంగిపోయి ఉంటాడు. వీడిని ఏమైనా అనడానికి, వీడిని ఏమైనా అంటే వాడు నా మూలాలు కదిపేస్తారనో భయం ఉంటుంది. అలా మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మం వైపుకి త్యాగం చేయనివ్వదు మిమ్మల్ని. వద్దు అంటూ రేపు 9 గంటలకి లలితా సహస్రం చదవడానికి వెళ్దాం అన్నాం అనుకోండి, అది ముందు ఏం చెప్తుందో తెలుసా అండి? కిందటి వారం చదివావుగా అంటే, కిందటి వారం చదివితే ఏమి మళ్ళీ చదువుకుందాం కదా, చదివావు కదా, లేచి భీష్మేకాదశి అన్నావు, లేచావు. అది నీకు తగ్గట్టు వాడు దొరికాడు. ఇప్పుడు అయ్యప్ప సాంగుల్లో వాడు ఏదో చెప్తూ ఉంటాడు, లేచావు, తెల్లారగట్టు లేపేశావు. ఆదివారం వచ్చింది, పోనీ కాసేపు పడుకుందాం అంటే ఆదివారమే భీష్మేకాదశి వచ్చింది అన్నావు. పోనీ కిందటి ఆదివారం పడుకొని ఇచ్చావా, వాడు పొద్దున్న 6ంటికి లలితా సహస్రం గేట్లు వేసేస్తారన్నాడు, అప్పుడు లేపేశావు. దీని గురించి ఏమన్నాడు? నిన్న 10ంటికి అన్నాడు, ఇవాళ అన్నాడు 9 అన్నాడు. కాబట్టి ఇవాళ మీరు పూజ చేసుకోవడానికి సరిపోదా టైము అన్నాడు పైగా. అందుకని ఇక్కడ పూజ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి చేయకపోతే తప్పు అయిపోతుంది. కాబట్టి ఏమైపోతుంది అంటే, ఇవన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేసిన వాడు అలాగే చెప్తాడు. ఓ మాట నేర్చుకున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా అదే చెప్తాడు. ఎందుకు ఆ పాటి దానికి? హాయిగా ఏదో కాసేపు ఇవాళ ఆదివారం కాస్త ప్రశాంతంగా కూర్చుందాం. ఇంకా మీకు ఏం వేస్తుందంటే, ఇంత టెన్షన్ ఉండకూడదు, ఇంత స్ట్రెస్ ఉండకూడదు, వీక్లీ ఒక్కరోజు హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకు అలా తిరుగుతూ ఉంటుంది? త్యాగమునకు తలుపులు మూస్తుంది, మూసి ధర్మం వైపుకి నడవనివ్వదు. ప్రయత్నపూర్వకంగా మీరేం చేయాలంటే, మనసు మీకు ఆదేశం ఇచ్చినప్పుడల్లా మీరు వెనక్కి తిరిగి అడుగుతుండాలా, ఏమన్నారు అంటుండాలి. చిత్రం ఏమిటంటేనండి, ఇది అన్నింటిల్లో చేస్తాడు మనిషి. మీరు చూడండి, ఒక ఇంటి యజమాని చేయవలసిన నిర్ణయాన్ని పక్కింటి ఆయన చేశాడు అనుకోండి. మీ అబ్బాయిని బలానా కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నామండి అన్నాడు అనుకోండి. మా అబ్బాయిని ఎక్కడ జాయిన్ చేయాలో నాకు తెలుసండి, మీరు ఎందుకంత శ్రమ తీసుకుంటున్నారంటాడు. ఒకవేళ అది మంచిదైనా నన్ను అడగాలి, కానీ అదే మీరు జాయిన్ చేసేయడం ఏంటంటాడు. కానీ మీ బుద్ధి, మీరు తరించవలసిన శరీరం, కానీ అది దానిష్టం వచ్చినట్టే నడిపిస్తుంది, మిమ్మల్ని స్వతంత్రంగా నడవనివ్వదు. కాబట్టి మీరేం చేయాలంటే, డోంట్ స్టెప్ ఇన్ టు మై షూస్ అని చెప్పాలి. నా బూట్లు నువ్వు తొడుక్కోకు, నా నిర్ణయాలు చేయడానికి బుద్ధి ఉంది, నువ్వు ప్రతిపాదన చేయి చాలు. కాబట్టి నేను అడుగుతాను వెనక్కి తిరిగి, ఏం చెప్పావు అని అడుగుతాను అని మీరు అలవాటు చేశారనుకోండి. మీరంటే నేనేం పెద్ద ప్రాజ్ఞుణ్ణి అయిపోలేదు, నేనైనా మనసు ఒకటి చెప్పింది అనుకోండి, వెనక్కి తిరిగి ఏం చెప్పారు మేస్టారు అని అడగాలి. అంటే వద్దులేండి ఇవాళ సంధ్యావందనం మానేవోయ్ అందనుకోండి. ఎందుకు వచ్చిన ఉపన్యాసాలు నువ్వు చెప్పేది? ఉపన్యాసానికి అరగంట వెళ్ళి ఆలస్యంగా వెళ్ళి పర్వాలేదు, సంధ్యావందనం మాత్రం మానకూడదు. సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్పారో, వేదం ఏం చెప్పిందో, పరమాచార్య ఏం చెప్పారో నువ్వు ఎన్ని గ్రంథాల్లో చదివావు, ఎంతమందికి నువ్వు చెప్పావు, నువ్వు చెప్పబట్టి ఎంతమంది సంధ్యావందనాలు చేస్తున్నారు. ఇవాళ ఎవ్వరూ చూడలేదు కదా నువ్వు మానేస్తావా సంధ్యావందనం?
ఒక పావు గంట ఉపన్యాసానికి ఆలస్యంగా వెళ్ళి నా సంధ్యావందనం ఆలస్యం అయిందని సభకి చెప్పు. ఎవ్వరూ నీ పీక తీరు. సంధ్యావందనం మంతి మాత్రం ఒప్పుకోను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు చెప్పకి సలహా. సంధ్యావందనం ఎంత తొందరగా చెయ్యొచ్చో చెప్పు, అంతేకాని సంధ్యావందనం మానమని చెప్పకు అని మీరు అన్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే తప్పైపోయిందండి, ఇంక నేను ఇప్పుడు ఇలా చెప్పను లేదంటుంది. మీకు ఆ సలహా చెప్పే ప్రయత్నం చేయదు. మీరు మనసుని దిద్దకపోతే మనసు ఎప్పుడూ ధర్మము వైపుకి వెళ్ళదు. అందుకని భగవంతుని యొక్క రూపాన్ని చెప్పేటప్పుడు అన్ని పద్మములని చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఈ కంటితో మీకు నచ్చి మీ మనస్సు వెళ్ళి వాలేవన్నీ మీ అభ్యున్నతికి పనికొస్తాయని చెప్పడం కుదరదు. ఈ కళ్ళతో టీవీ చూస్తున్నప్పుడు మనసు అక్కడ మగ్నమైందనుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించేదేమీ. లేకపోతే నేను అక్కర్లేని విషయాలన్నింటి మీద నా దృష్టి పెట్టుకున్నాను అనుకోండి, అవి నన్ను ఉద్ధరించేది ఏమి ఉండదు, దానివల్ల పతనమే వస్తుంది. కానీ భగవంతుడి మీద పెట్టుకున్నాను అనుకోండి, మనస్సు ఏదో ఒక్క దాని మీదకి వెళ్ళి పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి. అమ్మవారి కన్నులు చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి లలాటం చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి గడ్డం చూడడంలో నాకు ఆనందం, అమ్మవారి పాదములు చూడడంలో నాకు ఆనందం. అందుకే ఇవన్నీ పద్మములే. మనస్సనబడేటటువంటి తుమ్మెద అమ్మవారనబడేటటువంటి జగజ్జనని యొక్క స్థూల రూపమునందు ఏ అవయవం మీద వాలి పరమభక్తితో కూడి అక్కడ మకరందాన్ని తాగినా, భక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని జుర్రుకుని వాలినటువంటి చూపులు మనస్సు అభ్యున్నతిని పొందుతాయి. కాబట్టి మామూలు పద్మము దాని వంక అలా చూశారనుకోండి, పద్మం వంక, మీకేమైనా అభ్యున్నతిని ఇవ్వగలదా పద్మం? ఏమీ ఇవ్వలేదు. పైగా పద్మమునకు సహజంగా జన్మము ఉన్నది, మరణము ఉన్నది. పద్మం తెల్లవారకట్ట దాని జననం. ప్రతి పద్మము బురదలో తెల్లవారకట్ట పుట్టాలి. ప్రతి మనిషి అమ్మ కడుపులోంచి ఏదో ఒక సమయంలో బయటికి రావాలి. 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. మనకి ఒక నియతి ఉంది, ఒక పరిమితి ఉంది. ఇది దాటి పుట్టడం మనకి వశం కాదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయం చేశాడో అలా ఒక అమ్మ కడుపులోంచి 27 నక్షత్రాల్లోనే పుట్టవలసి ఉంటుంది. అది కుక్కగా కావచ్చు, పిల్లిగా కావచ్చు, మనిషిగా కావచ్చు. కాబట్టి పద్మం కూడా బురదలోంచి పుడుతుంది, తెల్లవారకట్ట పుడుతుంది. పుట్టినవన్నీ శరీరం వదిలిపెట్టవలసింది. పద్మం కూడా ఎంత అందంగా ఉన్నా, ఎంత లక్ష్మీదేవి పాదాల మీద వేసినా, ఎంత అందంగా ఉందో అని చేత్తో పట్టుకున్నా, ఇంటికి తీసుకొచ్చి పెట్టినా, తలలో పెట్టుకున్నా, సూర్యాస్తమయమై చంద్రకిరణం పడేటప్పటికీ పద్మం ప్రాణం వదిలిపెట్టేస్తుంది, ముడుచుకుపోయి వాలిపోతుంది. ఆయుర్దాయం ఊపిరిల రూపంలో పూర్తయిపోయి యమధర్మరాజు గారి యొక్క పాశం వచ్చి మీద పడగానే ఏ ప్రాణి అయినా తన ఉసురు విడిచిపెట్టేస్తుంది. పద్మము మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చేది కాదు. పద్మం మిమ్మల్ని ఏ విధంగానూ అభ్యున్నతి వైపుకి తీసుకెళ్లలేదు. కానీ జననము లేనిది, శరీరం అంతమైపోవడం అన్నది లేనిది అమ్మవారు. జనన మరణ ప్రవాహములో కొట్టుకుపోతున్నవాడు ఎవరి వంక చూస్తే ఇంకా మళ్ళీ జనన మరణ ప్రవాహమునందు పడడో అలా ఉద్ధరించగలిగినటువంటిది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి పద్మమునకు ఏ విధంగా పోలికుందని మీరు అనుకుంటున్నారు? అసలు అమ్మవారి పాదములకు పద్మములకు పోలిక ఉండేటటువంటి ప్రశ్నే లేదు. ఆ పాదముల వంక చూస్తే మీరు చేరవలసింది చేరుతారు. ఈ పాదములతో మీరు ఎక్కడికి చేరుతారు? మీరు చేరవలసిన గమ్యం చేరుతారు, భౌతికమైన గమ్యం చేరుతారు. ఇక్కడి నుంచి ఇంటికి, ఇంటి నుంచి గుడికి, ఇక్కడి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇక్కడి నుంచి బజారుకి, బజారు నుంచి ఇంటికి. అందుకే పనికొస్తాయి కాళ్ళు. కాళ్ళు ఒక స్థితిలో ఇక ఇవి ఎక్కడికి వెళ్ళడానికి పనికిరావు అని నిర్ణయం చేస్తారు. ఊపిరి అయిపోయింది, ఇతను వెళ్ళిపోయాడు అంటే అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు 2 బొటన వేళ్ళు కలిపి కట్టేస్తారు పాదాలవి. అంటే ఇక ఈ శరీరము నడవడవలసిన అవసరము లేదు, ఈ శరీరము ఇక తిరగదు, దీనికి పాదముల పని లేదు, దీని గమనం ఆగిపోయిందని మంత్రపురస్సరంగా కట్టేస్తారు. అంటే ఇక కదలిక ఉండదు దీనికి. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలి? దీని చిట్ట చివరి ప్రస్థానం ఒకటి ఉంది. ఆ ప్రస్థానం రుద్రభూమికి వెళ్ళిపోవాలి. ఆ రుద్రభూమికి కూడా ఇది వెళ్ళలేదు, ఇక వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకొకరు తీసుకుని వెళ్ళాలి.
అలా తీసుకుని వెళ్ళడం ఇదే ఆఖరి ప్రస్థానం. ఇంకా ఈ శరీరముతో కనపడడం అన్నది ఇదే చిట్ట చివర. ఇక ఆ తర్వాత ఆ శరీరముతో కనపడడు. ఆ శరీరము వెళ్ళిపోతోందని చెప్పడానికి బొటన వేళ్ళు కట్టేస్తారు, కట్టేసి తీసుకెళ్తారు. కాబట్టి పాదములు మీకు భౌతికంగా గమ్యాలకి తీసుకెడతాయి. మీ మనస్సు మీరు చేరవలసినటువంటి ఊర్ధ్వముఖమైనటువంటి చలనంలో ప్రస్థానానికి తీసుకెళ్ళాలి, ఈశ్వరుడి దగ్గరికి. ఇలా మామూలుగా తీసుకెళ్ళడానికి ఈ పాదాలు పనికొస్తాయి. చూసినంత మాత్రం చేత మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఈశ్వరుడి యందు ఐక్యం అవడానికి కావలసినటువంటి పథాన్ని అమ్మవారి పాదములు చూపిస్తాయి. మనస్సుకి అటువంటి దిశానిర్దేశకత్వం చేస్తాయి. కాబట్టి ఆ పాదములకు పద్మములకు పోలిక మీరు ఎలా చెప్తారు? కాంతి ఒక్కటే మాట్లాడుతున్నారు, పద్మములకు సంబంధించింది మిగిలింది మాట్లాడలేదు. ఏదది అంటే ఆ చెప్పడంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, పద్మములకు ఉండేటటువంటి కాంతి, ఆ పాదములకు ఉండేటటువంటి కాంతి పద్మములను తిరస్కరిస్తోంది. అమ్మవారి యందున్నటువంటి అనుగ్రహమే మనని చేరవలసిన ప్రస్థానానికి చేర్చగలిగినటువంటి అమ్మవారి యొక్క సమర్థతయే అమ్మవారి పాదములుగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఇప్పుడు అవి పాదములా కేవలముగా కాదు, ఆ తల్లి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షమే పాదములుగా ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పాదములకు పద్మములకు నువ్వు ఎలా పోలిక వేసి మాట్లాడతావు? కుదరదు. ఆ కాంతి ముందు పద్మముల కాంతి తరిగిపోవలసింది, ఆ కాంతి సరిపోదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో అంటారు, హిమానీహం తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విచదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. అమ్మా జనని తల్లి అని పిలుస్తారు ఈ శ్లోకంలో. అమ్మగా భౌతికంగా మనకి జన్మనిచ్చినటువంటి అమ్మగా కాకుండా ఈ లోకములనన్నిటినీ కన్నటువంటి తల్లిగా ఆ లలితా పరాభట్టారిక మనకి ఇస్తున్నటువంటి అనుగ్రహం ఏమి అంటే హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురో. తల్లి నీవు మంచుకొండకి కుమార్తెగా పుట్టావు. అది మంచుకొండ, దాని అస్తిత్వం ఏమి? గట్టిగా ఎండ కాస్తే కరిగిపోతుంది. అటువంటి మంచుకొండకి నువ్వు కూతురుగా పుట్టడం అంటే నువ్వు కూడా ఒక జన్మానబడేటటువంటి దానికి కట్టుబడ్డావా? నీ అంత నువ్వు అనుగ్రహించి మంచుకొండకి కూతురయ్యావా? నువ్వు ఒక జన్మకి కట్టుబడి కాదు, నువ్వు అనుగ్రహించి కూతురుగా వచ్చావు. పుట్టుకయందు నేను పుట్టి వీరిని ఉద్ధరించానని చెప్పుకోవడం నాకు కుదరదు. నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు, నేను వారిని కడుపున ఎందుకు పుట్టానో తెలుసా అండి? ఆ తల్లిదండ్రులను ఉద్ధరించడానికి నేను పుట్టాను అని నేను అంటానా అంటే అలా అనడానికి నేను సరిపోను, అలా కుదరదు. కానీ అమ్మవారు పుడితే ఆ పుట్టుక చేత వెంటనే ఆ వంశం తరించిపోయింది. అసౌనాసా వంశస్థు హిమగిరి వంశధ్వజపటి అని కదా శంకరాచార్యులు వారు అన్నారు. కాబట్టి తల్లి నువ్వు మంచుకొండకి కుమార్తెగా పుట్టావు. పుట్టి ఎక్కడ తిరిగావు? మంచుకొండ మీదే తిరిగావు, హిమాలయ పర్వతాల మీదే తిరిగావు. మంచులో పుట్టావు, మంచులో తిరిగావు. మంచులో ఉన్నటువంటి కైలాస పర్వతానికి అధినాథుడైనటువంటి వాడు పరమశివుడికి 2 పేర్లు, గిరిశ గిరీశ అని. ఒక పేరు చేత మంచుకొండ యందు పడుకునేవాడు అని గుర్తు కైలాస పర్వతం మీద, ఇంకొక పేరు చేత దానికి అధినాథుడైన వాడు అని గుర్తు. కాబట్టి ఆవిడ మెట్టినిల్లు కూడా మంచు సంబంధమే. మంచు సంబంధం ఉన్న చోట పుట్టింది, మంచు సంబంధం ఉన్న చోట మెట్టింది, మంచు కొండల మీద తిరిగింది. లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఒక పద్మం కానీ పుట్టిందనుకోండి, అసలు మంచు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మొగ్గ విడదు. ఎందుకు విడదో తెలుసా అండి? మొగ్గ బాగా విడాలి అంటే, పద్మం విచ్చుకోవాలంటే సూర్యకిరణాలు పడితేనే విచ్చుకుంటుంది. సూర్యకిరణాలు ఎప్పుడు పడవు? మంచు ధారాళంగా పడుతోందనుకోండి, సూర్యుడు లేడని గుర్తు, అక్కడ సూర్యప్రకాశం లేదు. సూర్యప్రకాశం లేని చోటే మంచు పడుతుంది. సూర్యప్రకాశం లేని చోట మంచు పడుతోంది కాబట్టి అసలు అక్కడ ఆ పద్మం విచ్చుకోలేదు. అథవా విచ్చుకుందనుకోండి, ఇలా కొద్దిగా విచ్చుకునేటప్పటికి ఆ రేకుల మీద కానీ మంచు వచ్చి పడింది అనుకోండి,
ఆ మంచు యొక్క బరువుకి ఆ చాలా తేలికగా సౌకుమార్యంగా ఉండేటటువంటి ఆ రేకులు విరిగిపోయి ఊడిపడిపోతాయి. రెండు మంచు బరువుకి ఇంకా విచ్చుకుంటున్నటువంటి ఆ పువ్వు యొక్క దుద్దు మీదకి వెళ్ళి మంచు ముద్ద పేరుకుందనుకోండి, వెంటనే నల్లగా కవిలిపోయి ఆ నాళంతో సహా పద్మం ఒరిగిపోతుంది, కిందకి ఒరిగిపోయి బురదలో పడిపోతుంది. కాబట్టి మంచు మీద పడితే పద్మం తట్టుకోదు, మంచు ఉంటే పద్మం విచ్చుకోదు, మంచులో పద్మం అసలు బతికి ఉండదు. అసలు మంచు పద్మము ఈ రెండు ఒకదానితో ఒకటి పడేటటువంటి విషయాలు కావు. కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ నిషదౌ. రాత్రి అయితే అసలు తెరుచుకుని ఉండదు. పోని మంచు లేదండి, సూర్యప్రకాశం చాలా బాగుంది, సూర్యకిరణాలు పడుతున్నాయి, పద్మం విచ్చుకుంది, తెల్లవారగానే సూర్యకిరణాలు పడితే ఆ విచ్చుకుంది కదా అని చెప్పి ఇంకా పద్మం అలా ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా? నిశాయాం నిద్రాణం, చీకటి పడిపోయింది అనుకోండి, సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, నిద్రాణం. శంకరాచార్యుల వారు గౌరవంగా మాట్లాడారు. శ్రీనాథుడు భీమఖండాన్ని చేస్తూ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. వాళ్ళు చచ్చిపోయే ముందు అన్న మాట అనకుండా పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. పెద్ద నిద్రకి మాగన్ను పెట్టే ముందు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించునప్పుడు కాశీ అన్నాడు. కాశికా క్షేత్రంలో కుడి చెవిలో పరమశివుడు వచ్చి తారకాన్ని ఉపదేశం చేయడం గురించి వర్ణన చేస్తూ, అలా నిశాయాం నిద్రాణం. పద్మం ఏం చేస్తుంది? చీకటి పడింది అనుకోండి, చంద్రకిరణాలు పడ్డాయి అనుకోండి, ముడుచుకుపోతుంది. ఇక దాని జీవితం అయిపోయింది అక్కడితో. ముడుచుకోగానే పద్మం ఏమైపోతుందంటే ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అది వెంటనే నాళానికి బరువు అయిపోతుంది, ఇలా ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అలాగే ముడుచుకుపోయి కిందకి వడిలిపోతుంది. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విషదౌ. మంచు లేకపోయినా తెల్లవారకట్ట విచ్చుకుంటుంది, చీకటి పడితే ముకిలించుకుపోతుంది. కాబట్టి పద్మానికి ఈ పరిమితులు ఉన్నాయి. నీవో హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మంచు కొండకి పుట్టావు, మంచు కొండ మీద పెరిగావు, మంచులో తిరుగుతావు, కైలాసనాథుణ్ణి కట్టుకున్నావు, అక్కడే తిరుగుతుంటావు. పగటి వేళ ముడుచుకోవడం ఉండదు, పగటి వేళ విచ్చుకోవడం ఉండదు, రాత్రి వేళ ముడుచుకోవడం ఉండదు. నువ్వు ఎటువంటి దానివి? నిన్న చెప్పారు శంకరాచార్యులు వారు, దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ. ఎవడికి ఏ కష్టం ఏ సమయంలో వస్తుందో ఎవడికి తెలుసు. ఎవడికి ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు ముడుపు కట్టేస్తాడు, అప్పటికప్పుడు అమ్మవారికి నమస్కారం చేస్తాడు. అమ్మా అనుగ్రహించమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టమ్మా, నా బిడ్డల్ని కాపాడమ్మా, అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికి ఎరుక. కాబట్టి పద్మం రాత్రి ముడుచుకుపోయినట్టే రాత్రి అయ్యేటప్పటికీ నేను పడుకుంటానయ్యా, మీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా? ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు. ఎందుకని? ఆ తల్లి కనురెప్పే పడిందా లోకాలు లయమైపోతాయి. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని రాత్రింబవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది. ఎవరైనా కానీ అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే, ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది. అంతే. అమ్మవారు పలకడం అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? నాకు తెలుసుండి ఆ పేర్లు ఎందుకు చెప్పాలి, మా బంధువులే ఇక్కడే ఉండేవారు శ్రీనగర్లో. ఆవిడ భర్తకి అకస్మాత్తుగా, ఆయనకు అప్పటికే హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయింది, వెక్కిళ్ళు వచ్చాయి, వస్తే ఆగేవుకోవు. అవి ఇంచుమించుగా అప్పటికి 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆ ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆయనకి ఈ రిబ్ కేజ్ అంతా, వక్షస్థలం అంతా విపరీతమైన పోటు వచ్చేస్తోంది, ఆగట్లేదు. ఆగకపోతుంటే ఆవిడ వెంకటరమణుడికి అమ్మవారికి నమస్కారం చేసుకుంది. చేసుకున్నటువంటి 2 నిమిషాలు అవ్వలేదు, ఈయనకి ఏమైపోతారో ఇంకా ఏం వేసినా తగ్గట్లేదని బెంగపెట్టుకుని, ఎవరో కాదు నాకు బంధుత్వ రీత్యా అక్క బావగారే అవుతారు, ఇలా నమస్కారం చేసుకుంది. ఎప్పుడో ఆయనతో కలిసి ఎక్కడో పనిచేసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. వచ్చి తలుపు కొట్టి ఏమాయి బాగున్నావా అని మాట్లాడుతున్నాడు. ఆయనకి మాట్లాడే ఓపిక లేదు, ఇప్పుడు వచ్చాడు ఏమిట్రా అనుకున్నారు. ఏడుస్తూ మా అక్క ఆయన పరిస్థితి బాగోలేదండి ఇప్పుడు మాట్లాడాలి. ఏమ్మా ఏమైంది అన్నారు. ఇలాగండి. ఎందుకమ్మా దానికి బెంగ ఎందుకమ్మా, 3 రోజుల నుంచి ఎందుకు చూస్తున్నారు?
నేను ఒకటి చెప్తాను చేయండి అని ఆయన ఏదో చెప్పాడు. కొద్దిగా నీళ్లు మరిగించి అందులో ఇదేదో వెయ్యండి, ఇలా కలిపేసేయండి అని. ఒకవేళ మీకు అనుమానమా అమ్మా, వెయ్యండి జరుగుతుంది అన్నాడు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు 10 నిమిషాల్లో. మీరు చేస్తారో చేయరో అని వచ్చానమ్మా అని ఆయనే పట్టుకొచ్చాడు. ఆ సొంటి మొక్క ఏదో పసుపు మొక్క ఏదో పట్టుకొచ్చి ఆ నీళ్ళల్లో వెయ్యండి అని అక్కడే కూర్చున్నాడు. కూర్చుని కాచారా అమ్మ పట్టించండి అన్నాడు. ఇలా పట్టిస్తోంది, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన 3 గుటకలు వేశారు, వెక్కిళ్ళు అయిపోయి. ఎంత సంతోషంతో ఆ అమ్మవారే పలికిందిరా, ఆయన పేరు కూడా మాకు జ్ఞాపకం లేదు, వచ్చి ఇలా రక్షించారని పొంగిపోయింది ఆ రోజుల్లో మా అక్క. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఆర్తితో పిలిస్తే అమ్మవారు పలకదని మీరు ఎలా అనుకుంటున్నారు? పలికి తీరుతుంది ఆ తల్లి. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విశదౌ, రాత్రి పడుకుంటాయి, తెల్లవారకట విచ్చుకుంటాయి పద్మాలు. కానీ అమ్మ నీ పాదాలో, నీ పాదముల పట్ల చేసిన మొరలు విని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలా చెవులు విచ్చుకుని వింటుంటాయి ఆ పాదాలు. పాదాలకి చెవులు ఏమిటండి అనుకోకండి, ఆ పాదములకు మీరు చేసుకున్న మొరలు అమ్మవారికి అందుతూ ఉంటాయి. కాబట్టి అవి వినేటటువంటి చైతన్యము కలిగినటువంటివి. అమ్మ నీ పాదాలకి పద్మాలకి ఎలా పోలిక వేసి చెప్పమమ్మా, కుదురుతుందా? కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విశదౌ. ఇంకా ఆశ్చర్యం, వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సుజంతౌ సమయినాం. పద్మంలో ఎవరు కూర్చుంటారు? సాక్షాత్ లక్ష్మీదేవి కూర్చుంటుంది. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీర్ నమోస్తుతే అంటున్నాం కదా. లక్ష్మీదేవే కూర్చున్నా, అయ్యో లక్ష్మీదేవి కూర్చుంది కదా, మనం రాత్రి వేళ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి ఇలా ముడుచుకుపోయి నువ్వు కూర్చోడానికి వీల్లేదమ్మా లే 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 అన్నట్టుగా ముడుచుకుపోతే బాగుంటుందా అంటుంది ఏమిటి పద్మం? చీకటి పడితే ముడుచుకుపోతుంది అంతే. లక్ష్మీదేవే కూర్చున్నా పద్మం మాత్రం సాయంకాలం అయ్యేటప్పటికి ముడుచుకుపోవలసిందే. ఎక్కడికి చెప్పారో చూడండి శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. మరి నీ పాదాలో సమయాచారంలో పరమభక్తితో సాత్విక భక్తితో వైదికమైనటువంటి ఆరాధనా విధానంలో అమ్మవారికి ఖేదము కలగని రీతిలో ఎవరు చక్కటి పూజ చేసి నమ్మి అమ్మవారిని పూజ చేస్తున్నారో వాళ్ళ కోర్కెలు తీర్చడానికి అమ్మవారి పాదములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. లక్ష్మియే తమ యందు కూర్చున్నా పద్మములు మాత్రం చీకటి పడితే కూర్చోడానికి అవకాశం కూడా ఇవ్వలేకపోయాయి. కానీ నా తల్లి పాదములో రాత్రింబవళ్ళు వినగలవు, రాత్రింబవళ్ళు కోర్కెలు తీర్చగలవు. లక్ష్మియే తమ యందు కూర్చున్నా రాత్రి అయ్యేటప్పటికి వాటికి తీరలేదు కోరిక. కానీ మా అమ్మ పాదములో రాత్రింబవళ్ళు కోర్కెలు తీర్చగలవు. కాబట్టి అమ్మ హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. అటువంటి పాదములు కలిగినటువంటి తల్లి సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం. ఈ సరోజములున్నాయే పద్మములు, ఈ పద్మములకు నీ పాదములకు ఎలా పోలిక చెప్తామమ్మా? నీ పాదముల కాంతి ముందు పద్మములు సరిపోతాయా? సరిపోలేదు తల్లి అన్నారు శంకరాచార్యులు వారు. ఎక్కడ వసిన్యాది దేవతలు అమ్మవారి పాదముల వంక చూసి ఒక్కసారి ఆ మాట అన్నారో, పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ అన్నారో, అది స్పష్టంగా అర్థమై మనం ఎందుకు అమ్మవారి పాదములు పట్టుకోవాలో మనకి తెలియచేయవలసినటువంటి బాధ్యత తనదిగా గుర్తించి శంకర భగవత్పాదులు మనకి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఇచ్చారు. మూకశంకరులు అసలు పెద్ద విన్యాసమే చేసేశారు. అమ్మవారి యొక్క ఆ పాదములకు పద్మములకు ఉండేటటువంటి వైలక్ష్యము అనగా పద్మముల కన్నా అమ్మవారి పాదములు ఎందువల్ల గొప్పవి అన్నవి చెప్పవలసి వస్తే అసలు నిజంగా మూకశంకరులు చేసిన శ్లోకాలుంటాయి. నేను మీకు ఏదో అంతా పెట్టకుండా అన్నం గిన్నెలోంచి ఏదో నేతిలో ముంచి కొద్దిగా తీసి హవిస్సు ఇచ్చినట్టుగా మళ్ళీ అగ్నిహోత్రంలోనే వేసినట్టుగా మీకు ఏదో నేను ఒక్క శ్లోకం చెప్పినందుకు నేను చాలా నొచ్చుకుంటున్నాను తప్ప అసలు నిజంగా మూకశంకరుల యొక్క ప్రజ్ఞ చూస్తే, ఆయన చెప్పిన రీతి చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ చెప్పారు ఆ శ్లోకాన్ని. ఆయన అంటారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పద కులై
ద్విజాధీశ్లాఘ విదిషు విదద్భిర్ముకులతాం రజోమిశ్రై పద్మై నియతమపి కామాక్షి పదయో విరోధస్తే యుక్తో విషమశరి వైరి ప్రియతమే అంటారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. మీరు ఈ శ్లోకాన్ని పట్టుకోగలిగితే అమ్మవారి పాదముల యందు భక్తి కలగకపోవడం అన్నది ఉండదు. శంకరులు శంకరులే, మూకశంకరులు మూకశంకరులే. ఆయన అంటారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. అమ్మవారి పాదములను ఒక పక్క పెట్టారు, పద్మములను ఒక పక్క పెట్టారు. అమ్మవారి పాదముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు, పద్మముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు. పెట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నీ పాదములు పద్మములను ఎందుకు త్రోసిరాజనాలి, ఎందుకు పద్మములు పనికిరానివి అని నువ్వెందుకు తొలగతొయ్యాలి? పద్మములు సౌభాగ్యస్థానములు, లక్ష్మీస్థానములు, పరమ పవిత్రములు. ఆ పద్మాల మీద పని కట్టుకుని అస్తమానం పద్మాలు నీ పాదాల దగ్గర పనికిరావు, నీ పాదాల దగ్గర పనికిరావు అనడానికి కేవలము నీవు అందరినీ ఒడ్డెక్కించగలవు కాబట్టి ఆ మాట చెప్తున్నారా? అంతకన్నా పద్మాలు చేసినటువంటి దోషాలు కూడా ఏమైనా ఉన్నాయా లోకంలో? అది ఏమైనా రహస్యం ఉందా అసలు? ఎందుకు నువ్వు పద్మాల్ని అస్తమానం కవులందరూ తిరస్కరించేటట్టుగా వారికి ప్రచోదనం చేస్తున్నావు? ఈ మాట మీరు కనిపెట్టాలి. కవులు చేయట్లేదుట, అలా కవులు చెప్పేటట్టుగా చేస్తున్నది అమ్మవారేట. ఎందుకని? కవులు చెప్పారంటే శక్తి, వారు మాట్లాడారంటే శక్తి ప్రచోదనం అయింది. అది అమ్మవారే చెప్పిస్తోంది. నువ్వు ఎందుకమ్మా పద్మాలు నీ పాదాలకి సరిపోవు, పద్మాలు పాదాలకి సరిపోవు, పద్మాలు పాదాలకి సరిపోవు అని ఎందుకు అలా చెప్పిస్తున్నావు? నీ గొప్పతనం కోసం చెప్పించడం కోసమైతే నువ్వు అలా స్తోత్రం చేయించుకోవు. పద్మాల యందు ఏవో దోషాలు ఉండి ఉండాలి. అప్పుడు ఏదైనా దోషం ఉండి నువ్వు నీ పాదాల దగ్గరికి వాటిని రానివ్వట్లేదు. అందుకే నీ పాదాలకి ఆ పద్మాలకి పోలిక ఉండకూడదంటున్నావు. అసలు ఆ కోణంలో మేము ఆలోచిస్తాం, ఏమైనా పద్మాలకి దోషాలు కానీ పద్మాలు చేసిన పాపాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మూకశంకరులు ఒక కొత్త కోణంలో వచ్చారు. మీరు బాగా ఆలోచించండి. పద్మములు అమ్మవారి పాదములు సరిపోవు అంటే అమ్మవారు దూరంగా తోసేస్తోంది పద్మాలను. ఇప్పుడు ఇలా తోసేయడానికి పద్మాలు ఏమైనా పాపాలు చేశాయి అని మీకేమైనా ఎక్కడైనా ఆధారం ఉందా? మీరు చదివారా ఎక్కడైనా? పద్మము అంటే తామర పువ్వు అండి. తామర పూలు ఈ పాపం చేశాయి అని మీరు ఎక్కడైనా చదివారా? చలపతిరారు ఏమైనా చదివారా ఎక్కడైనా? పద్మం ఈ పాపం చేసింది, తామర పువ్వు ఈ పాపం చేసిందండి, అందుకే అమ్మవారు తన పాదాల దగ్గరికి రానివ్వదు అని మీరు ఏమైనా చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. డాక్టర్ గారు మీకు లేదు, గోపి గారు ఏమైనా అంటారనుకున్నాను నేను. కానీ మూకశంకరులు చాలా చమత్కారంగా ఓ మాట అన్నారు. ఆయన చెప్పేస్తున్నారండి శ్లోకంలో. ఆయన అంటున్నారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. పద్మములు తమంత తాముగా పాపము చేసినవి కాకపోవచ్చు, కానీ మహాపాపులైన వారితో స్నేహం చేస్తూ ఉంటాయి. ఇదో చమత్కారం. తాను పాపం చెయ్యడానికి పాపులతో కలిసి ఉండడానికి అన్న తేడా ఉందా? నాకేం పాపం లేదండి, నేనేం పాపాలు చేయని, స్నేహితుడు వస్తుంటాడు వెడుతుంటాడు, ఆయనతో కలిసి తిరుగుతాను, నేనేం చేయనే పాపం, ఆయన చేస్తుంటాడు, నాదేముందండి తప్పు, అప్పుడు నేనెందుకు పాపిష్టివాడిని అవుతాను, నేనెందుకు పాపి అవుతాను అంటారేమో. ధర్మశాస్త్రంలో ఒక లక్షణం ఉంది. బ్రహ్మహత్య చేసిన వాడితో హేమహారీచ దొంగతనం చెయ్యడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురుపత్ని శయనించినటువంటి శయ్య మీద ఏకశయ్యాగతుడు కావడం, 5 పంచమహాపాతకాలు. మరి 4 కదా చెప్పారు, 5 చెప్పలేదు కదా. అంటే ఈ 4 చేసిన వాడు ఎవడైనా ఉంటే అలాంటి ఒక్కటి చేసిన వాడైనా సరే వాడు నా స్నేహితుడని చెప్పి వాడితో స్నేహంగా తిరగడం. తత్సంసర్గీచ పంచమహ, ఈ 5 మహాపాతకాలు. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. బ్రహ్మహత్య చేసిన వాడు మాకు స్నేహితుడని మనం వాడితో తిరుగుతున్నాం అనుకోండి, నేను చేయలేదు కదా అని, మీరు మహాపాతకం చేసిన వారే. హేమహారీచ బంగారం దొంగతనం చేసిన వాడిని మీ స్నేహితుడు అన్నారనుకోండి, మీరు మహాపాతకం చేసిన వారే. సురాపో వాడు కళ్ళు తాగాడు,
వాడు మీతో కలిశాక మానినట్టు ఆధారాలు లేవు, ఇంకా మీరు వాడిని స్నేహితుడు అన్నారనుకోండి, మారితే దగ్గరికి తీస్తే తప్పులేదు. మారకుండా దగ్గరికి తీశారనుకోండి మీకు మహాపాతకం అంటుకుంటుంది స్నేహితుడు అన్నందుకు. సురాపో గురుతల్పక. అసలు నేను 1కి 10 మాటలు ఆ మాట నోటితో ఉచ్చరించను. కాబట్టి గురుతల్పక, ఈ 4 మహాపాతకములు చేసిన వాళ్ళు ఎవరున్నారో తత్సంసర్గి చ పంచమః, ఈ 4గింటిలో 4 చేసిన వాణ్ణి కాని, 1 చేసిన వాణ్ణి కాని, 1 కన్నా ఎక్కువ చేసిన వాణ్ణి కాని నా స్నేహితుడని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు కూడా పంచమహాపాతకాలు చేసిన వాడే. కాబట్టి తాను పాపము చేసి ఉండాలా అక్కర్లేదు. పాపం చేసిన వాడిని నా స్నేహితుడిని దగ్గరికి తీసుకుంటే చాలు, వాడు పాపం చేసిన వాడే. ఇప్పుడు పద్మాలు ఏమైనా పాపం చేశాయా? పాపం చేయలేదు, కానీ పాపం చేసిన వాళ్ళతో స్నేహం చేస్తుంటాయి. పాపం చేసిన వాళ్ళు ఎవరున్నారండి, వాళ్ళతో పద్మం స్నేహం ఎక్కడ చేసిందండి అని అనుమానం రావచ్చు. మూకశంకరులు అంటున్నారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై. గండు తుమ్మెదలు, నల్ల తుమ్మెదలు ఉన్నాయి. ప్రకృతి మలినై, ప్రకృతి మలినై అంటే నల్లటి తుమ్మెదలు. అవి పుట్టుకతోనే నల్ల తుమ్మెదగా పుట్టింది. మామూలుగా బయట నల్లగా ఉండడం తప్పు కాదు. పాపానికి కవి సమయంలో నలుపు అని ఒక పేరుంది. నల్ల తుమ్మెదగా ఎందుకుంది ఏది అంటే మహాపాపాలు చేయడం వల్ల తుమ్మెద నల్లగా ఉంది ఓ కవి సమయం. నల్ల తుమ్మెదలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? తామర పూల మీదే తిరుగుతున్నాయి. కాబట్టి పద్మాలు తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ పాపాలు చేసినటువంటి తుమ్మెదలకే తీసుకొచ్చి అవి మా స్నేహితులని తమ మీద వాలేటట్టు చేస్తున్నాయా లేదా? పువ్వుకి తుమ్మెదకి అనుబంధం ఏమని చెప్తారో తెలుసా అండి? భార్యాభర్తృ సంబంధం చెప్తారు. గురు శిష్య సంబంధం చెప్పడం కూడా ఉంది లోకంలో. కానీ ఏ ఒక్క తుమ్మెద ఒక్క పువ్వు మీదే వాలి తేనె తాగి ఆనందంగా ఉండదు, అన్ని పువ్వుల మీదకి వాలుతూ ఉంటుంది. కాబట్టి అమ్మా, నల్ల తుమ్మెదలున్నాయే ఇవి పాపం చేసినవి కదమ్మా, వాటి స్వరూపమే తెలిసిపోతుంది పాపం చేశాయని నల్లగాను. ప్రకృతి మలినై అంటే పాపాన్ని నలుపు అనడం ఒక కవి సమయం, ఒక చమత్కారం. నల్ల తుమ్మెదల్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చి మీ మీద వాలేటట్టుగా పద్మాలు చేస్తున్నాయా లేదా? స్నేహం చేస్తున్నాయి కాబట్టి తుమ్మెదలు వచ్చి వాలుతున్నాయి, లేకపోతే ఎందుకు వాళ్తాయి? కాబట్టి పాపులతో స్నేహము పాపమే. కాబట్టి పద్మాలు పాపం చేస్తున్నాయా లేదా? చేస్తున్నాయి. అందుకే పాపులకు అమ్మవారి పాదాలు ముట్టుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని ఎప్పుడూ అమ్మవారు పద్మములను తన పాదముల దగ్గరికి రానివ్వదు. అందుకే పద్మమునకు అమ్మవారి పాదములకు పడదు. మొదటి సిద్ధాంతం చెప్పారు మూకశంకరు. కంగారు పడిపోకండి, వినండి, అలా వింటూ ఉండండి చెప్పింది. ద్విజాధీశ్లాఘా విధిషు వివిధద్భిర్ముకుళతాం. ఇంకో తప్పు కూడా చేశాయమ్మా పద్మాలన్నారు. ఇంకో తప్పు చేశాయి. ఏమిటి చేశాయి అంటే, లోకంలో ద్విజాధీశ్లాఘా, ద్విజులు అని ఉంటారు. ద్విజులు అంటే రెండు సార్లు పుట్టిన వాళ్ళు. జ అంటే పుట్టడం, ద్విజ అంటే 2 మాటలు పుట్టిన వాళ్ళు. నీరజ అంటే నీటిలోంచి పుట్టింది అని పద్మం. ద్విజ అంటే 2 మాటలు పుట్టడం. 2 మాటలు పుట్టడం ఎవరు పుడతారు అంటే, సంస్కారము కానీ, మంత్రోపదేశం కానీ, జ్ఞానము కలగడం కానీ ఇటువంటివి జరిగిన వాళ్ళని ద్విజులు అంటారు. ఉపనయనమై గాయత్రీ మంత్రం చేశారనుకోండి ద్విజుడు. ఒక ఆయన తనంత తానుగా మంత్రదీక్షని పొందాడనుకోండి ఆయన ద్విజుడు. ఒక ఆయన జ్ఞానం పొందాడనుకోండి ఆయన ద్విజుడు. ఇటువంటి వారందరినీ ద్విజులు ద్విజులు ద్విజులని పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ ద్విజత్వం పొందినటువంటి వాళ్ళని ఎక్కడైనా చూస్తే, ఒక మంత్రదీక్షలో ఉన్నాయని కనపడ్డాడనుకోండి ఒక నమస్కారం చెయ్యాలి, విమర్శ చేయకూడదు. అలాగే ఒక ఆయన జ్ఞాని మహానుభావుడు కనపడ్డాడనుకోండి ఒక నమస్కారం చెయ్యాలి. లేదు, ఒక గాయత్రీ మంత్రం చేసుకుంటూ గురువుల దగ్గర సంస్కారం పొంది ఉపనయనం చేసుకున్నటువంటి వాడు కనపడ్డాడనుకోండి ఆయన్ని ఆదరించాలి. కాబట్టి ద్విజులను ఆదరించాలి. ద్విజులు కనపడినప్పుడు నమస్కారం చెయ్యాలి. ఒక జ్ఞానికి కానీ, ఒక మంత్రదీక్ష పొందిన వాడికి కానీ, ఒక ఉపనయనం పొందిన వాడికి కానీ నమస్కారం చెయ్యాలని శాస్త్రవచనం. నువ్వు నమస్కారం చేయకపోతే పీడాపోయి ఆయన్ని చూసి మొహం ఇలా ముకుళించుకుని ఇలా ముడుచుకుని పక్కకి మాత్రం తిరగకూడదు. వీడి బతుకెంత అన్నట్టుగా తిరక్కు తప్పని చెప్పింది శాస్త్రం. నువ్వు నమస్కారం చేయకపోతే పక్కకి తొలగిపో తప్ప, వాళ్ళని చూసి మొహం ముడుచుకోకు అని చెప్పింది. అమ్మ, ఈ పద్మాలు ఏం చేస్తున్నాయి? ద్విజాధీశ్లాఘా, ఇవి విదధద్భిర్ముకుళతాం. తెలుసు వీటికి,
అటువంటి ద్విజాధీశులు, అందులో అటువంటి ద్విజులలో చాలా గొప్పవాళ్లు కనపడితే ముఖం ముడుచుకోకూడదు అన్న విషయం పద్మానికి తెలుసు. లక్ష్మీదేవి కూర్చుంటుంది, వాటికి జ్ఞానం ఉంది. కానీ ఇవి ఏం చేస్తున్నాయి? ద్విజాధీశుణ్ణి చూసినప్పుడు ముఖం ముడుచుకుంటున్నాయి. ఎవరయ్యా ద్విజాధీశుడు? ఎవరిని చూస్తే మొహం ముడుచుకుంటున్నాయి? ద్విజులు అంటే కేవలము బ్రాహ్మణులు కాదు, కేవలముగా మంత్ర సంస్కారము పొందిన వారు కాదు, కేవలముగా ఉపనయనమైన వారు కాదు. పక్షులు కూడా ద్విజులే. ఒకసారి గుడ్డుగా పుడతాయి, గుడ్డు పొదగబడి పిల్లగా వస్తాయి, కాబట్టి అవి ద్విజులే. ఈ పక్షులన్నీ ద్విజులైతే చకోర పక్షులు కూడా ద్విజులే, అవి పక్షులే. కాబట్టి ఈ చకోర పక్షులకు ఆయన అధీశుడు, ప్రాణములు పెట్టేవాడు, అన్నం పెట్టేవాడు. ఎందుకని? చంద్రుడి యొక్క వెన్నెల తింటాయి చకోర పక్షులు. చంద్రుడి యొక్క వెన్నెల తిని బతికేటటువంటి చకోర పక్షులకు నాయకుడైనటువంటి ద్విజాధీశుడైన చంద్రుణ్ణి చూసేటప్పటికే ఈ పద్మాలు ముఖాలు ముడుచుకుంటున్నాయి. అంటే రాత్రి అయితే అవి ముడుచుకుపోతుంటాయి. కాబట్టి మరి ద్విజాధీశుల్ని చూసి ముఖం ముడుచుకోవడం పాపం కదమ్మా ధర్మశాస్త్రం ప్రకారం. ఓ నమస్కారం చెయ్యవు, ముఖం ప్రసన్నంగా ఇలా విచ్చుకోదు, సంతోషంగా ఉండవు, ఓ వినయం లేదు, ఓ విధేయత లేదు. కాబట్టి ఇది మహాపాపం కదా అమ్మా. కాబట్టి ఇటువంటి మహాపాపం చేస్తున్నాయి. కాబట్టి ఇంత పాపం చేసిన వాటిని నీ పాదముల దగ్గరికి ఎలా రాణిస్తావు? అందుకే నీ పాదములు ఈ పద్మములను తిరస్కరిస్తుంటాయి. ఎప్పుడు అసలు పద్మాలతో నా పాదములకు పోలిక వేయకండి అని చెప్పి తీసేస్తుంటావు. కాబట్టి రెండో పాపం ఉందా లేదా పద్మాలకి? ఉంది. మొదటి పాపం ఏది గోపి గారు? మొదటి పాపం ఏది పద్మములు చేసింది? లేమండి, చెప్పండి. ఏ పాపం చేశాయి పద్మాలు? మొదటి పాపం ప్రకృతి మలినై షట్పదకులై, నల్ల తుమ్మెదల్ని దగ్గరికి రానిచ్చాయి. పాపమున్న వాటి సంసర్గము కూడా పాపమే, పాపులతో స్నేహం చేయడం కూడా పాపమే. రెండో దోషం ఏం చేశాయి డాక్టర్ గారు? ద్విజాధీశశ్లాఘ, ద్విజులకు నాయకుడైనటువంటి చంద్రుణ్ణి చూసి ముఖం ముడుచుకున్నాయి. కాబట్టి రెండు తప్పులు చేశాయి. ఇంకా ఏమైనా చేశాయా చెప్తున్నారు మూకశంకర్లు. మళ్ళీ అడుగుతా మొదటి నుంచి డాక్టర్ గారు, గుర్తుపెట్టుకోండి. రజోమిశ్రై పద్మై, అమ్మా పద్మములకు రజస్సుంది అన్నారు. వాటికి రజోదర్శనం అవుతోందమ్మా అన్నారు. రజోదర్శనం అయితే అటువంటి వారిని ముట్టుకోవడం అనేటటువంటిది చెయ్యకూడదు అని శాస్త్రవచనం. బ్రహ్మహత్యాపాతకంలో పావుంటుంటుంది అని, కాబట్టి ముట్టుకోకూడదు అని. పద్మములకు రజోదర్శనం ఉందమ్మా అన్నారు. రజోదర్శనము అంటే పద్మములకు రజోదర్శనం ఎలా ఉంటుంది? వాటికి కేసరములు ఉన్నాయి, కేసరములలోంచి పుప్పుడి పడుతూ ఉంటుంది. ఆ పుప్పుడి పడడమే రజోదర్శనం. కాబట్టి రజోదర్శనం ఉన్నటువంటి పద్మాలు ఇంత పవిత్రమైన పాదాలను ఎలా ముట్టుకుంటాయి? ముట్టుకోకూడదు. కాబట్టి వాటిని దూరంగా పెడుతుంటావు. మీరు ముట్టుకోకూడదు, మీరు నమస్కారం చేయకూడదు. అలా ముట్టుకుని దూరం నుంచి దూరంగా తోసేస్తుంటావు నన్ను. ఇది కారణం కాదు. రజోమిశ్రై, అవి రజోగుణంతో ఉంటాయి. రజోగుణం అంటే ఎప్పుడూ తొందర, ఎప్పుడూ పరుగు, ఎప్పుడూ కోపం, ఎప్పుడూ ఆశ, ఎప్పుడూ కోరిక, ఎప్పుడూ ఏదో అల్లరి, ఎప్పుడూ ఉద్వేగం. ఇలా పరిగెత్తేవాడు ఎవడుంటాడో వాటిని రజోగుణం అంటారు. తొందరగా విచ్చుకోవడం, తొందరగా ముడుచుకుపోవడం. ఏమిటమ్మా పద్మాలకు ఆ లక్షణాలు? కాబట్టి రజోమిశ్రై పద్మై, ఇదిగో అలాంటి లక్షణాలు. రజోగుణం ఉంది, రజో దర్శనం ఉంది. అందుకే నీ పాదములను దగ్గరికి రానివ్వవు. ఏం డాక్టర్ గారు? కాబట్టి ఈ మూడు కారణముల చేత అమ్మవారు పద్మములను తన పాదముల దగ్గరికి రానివ్వదు. ఎవరు రానివ్వట్లేదు చెప్పారా లేదా మూకశంకర్లో? ఆ శ్లోకంలో ఎక్కడైనా ఎవరు రానివ్వట్లేదు అమ్మ పాదముల దగ్గరికి చెప్పారా? చెప్పారు. ఎక్కడ చెప్పారు? విషమశరవైరి ప్రియతమే. విషమశరవైరి అంటే పువ్వులను బాణములుగా చేసుకుని అవతల్ల వారిని బాధించేటటువంటి లక్షణం ఉన్న మన్మధుని యొక్క శత్రువైనటువంటి పరమశివుని యొక్క ప్రియురాలైనటువంటి అమ్మవారు. కాబట్టి ఎవరు? లలితాదేవిని మీరు అనుకుంటే అందులో పెద్ద దోషం ఏం లేదు. కాబట్టి అమ్మవారే పద్మములను తన పాదముల వద్దకు రానివ్వడం లేదు. ఇది పద్మములు చేసినటువంటి పాపము అని మూకశంకరులు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసి అమ్మ ఈ కారణం చేత నీవు పద్మములను నీ పాదముల దగ్గరకు రానివ్వవు అని చెప్తున్నారు. అమ్మ వినేటప్పుడు చక్కగా వినండి. ఎందుకని పుస్తకాలు రిఫర్ చేస్తూ క్లాస్ రూమ్ స్టూడెంట్ లాగా చక్కగా వినండి. కాబట్టి
రజోమిశ్రై పద్మై ఈ కారణముల చేత అంగీకరింపబడదు. కానీ ఈ శ్లోకంలో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇది అమ్మవారి పాదములు పట్టుకోవడానికి ఆలంబనమై ఉంటుంది. అందుకే మూకశంకరులు ఈ శ్లోకం చెయ్యడం వెనక రహస్యం ఏమిటో తెలుసా అండి? మీ మనసుని బాగా అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేయడం. వసిన్యాది దేవతలు ఒక్క మాట చెప్పి వదిలిపెట్టేశారు. ఎందుకని? వాళ్ళు ఆ మాట చెప్పేటప్పుడు పదద్వజ ప్రభాజాల పరాకృత సరోరుహ అని వదిలేశారు. కానీ ఆ కాంతి తిరస్కరించి అమ్మవారు మీకు చేస్తున్న ఉపకారం ఏమిటి? మీ మనసుని పట్టుకోవాలి. అప్పుడే నేను మొట్టమొదట్లో చెప్పిన ప్రయోజనం నెరవేరుతుంది. ఎప్పుడూ స్వేచ్ఛగా తిరిగే మనస్సు అమ్మవారి పాదములను పట్టుకోవడంలో కృతకృత్యురాలవుతుంది. ఇప్పుడు మీకు తెలిసో తెలియకో ఒక కొత్త సిద్ధాంతం ఒకటి మీ మనసులోకి వచ్చింది. ఏమని? ఓహో, ఈ కారణముల చేత అమ్మవారు పద్మములను తన పాదముల దగ్గరికి రావడాన్ని అంగీకరించదు. ఏమిటవి చేసిన తప్పులు? అవి పాపులతో తిరుగుతుంటాయి. 2, అవి ద్విజాధీశులను శ్లాఘించలేదు, ముఖం ముడుచుకున్నాయి. అదేమిటండి పాపం, సాయంకాలం అయ్యేటప్పటికి ముడుచుకోవడం వాడి ధర్మం, అదంతా అనవసరమయ్యా. చంద్రుడు కనబడితే ముగిలించుకున్నాయా లేదా? అంతే దోషం. 3, రజోమిశ్రై, వాటికి రజో సంపర్కం ఉంది, రజోగుణం ఉంది, అందుకే అమ్మవారు రానివ్వలేదు. విషమశరవైరి ప్రియతమే, మన్మధుని యొక్క శత్రువైన పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవి నీవు రానివ్వలేదు. ఇదే శ్లోకం అలాగే నిర్ధారణ చేసి మీరు అట్టే పెట్టేశారనుకోండి, ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఇబ్బంది నేను చెప్తాను చూడండి. మీరు కింద నుంచి పైకి రండి. ఇప్పుడు ఆ శ్లోకంలో ఆవిడ ఎవరు? విషమశర వైరి ప్రియతమే. ఆవిడ మన్మధుని యొక్క శత్రువైన పరమశివుడికి ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ సహజంగా ఎవరిని ప్రేమించవలసి ఉంటుంది? ఎవరంటే ఇష్టపడాలి? మన్మధుడికి శత్రువుగా నిలబడే వాళ్ళందరినీ ఆవిడ ఇష్టపడి ఉండాలి కదండి. మన్మధుని శత్రువైనటువంటి పరమశివుడి యొక్క భార్య కాబట్టి మన్మధుడికి శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ ఆవిడికి ఇష్టపడే వాళ్ళై ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు నాతో చాలా సన్నిహితంగా ఉండాలని, నాతో చాలా ప్రేమగా ఉండాలని కోరుకున్నవాడు నేను చాలా ప్రేమించే వ్యక్తి జోలికి వెళ్ళకూడదు. అది మొదటి నియమం కదా. నేను బాగా ప్రేమించే వ్యక్తి జోలికి వెళ్ళడమే ఏ ఇతర కారణము నా పట్ల చేయకపోయినా నా నుంచి దూరం అయిపోవడానికి కారణమైపోతుంది. దానికి పెద్ద సిద్ధాంతావిష్కరణం ఏం అక్కర్లేదు. ఇట్ రిక్వైర్స్ ఓన్లీ కామన్ సెన్స్. గురువు గారికి ఫలానా వారంటే ఇష్టం, వారి మనస్సు ఖేద పెట్టకూడదు. వారి మనస్సు ఖేదపడి వారు వచ్చి గురువు గారికి చెప్పారనుకోండి, అయిపోయింది, అంతే, నువ్వు జరిగిపోయావు. వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకటే కారణం, ఆయన ఈయనకి దగ్గర, అంతే. ఆయనకి ఈయన మనసులో స్థానం ఉంది కాబట్టి ఇప్పుడు ఈయన జోలికి నువ్వు వెళ్ళావు, నువ్వు దూరం జరిగిపోతావు, అంతే. అది ఇమిడియట్ రియాక్షన్, దానికి ఇంకేమి సందేహం ఏమి ఉండదు. అలా ఉండకపోవడం అన్నది ఎక్కడ ఉండదండి లోకంలో. అందుకే లేకపోతే లోకంలో పాపము పుణ్యము అన్న 2 మాటలు రావు. అసలు 2గా మీకు విభాగం చేయడం కుదరదు. ఇప్పుడు అమ్మవారి యొక్క భర్త ఎవరికి శత్రువు? మన్మధుడికి శత్రువు. మన్మధుడికి మిత్రుడిగా మీరున్నారనుకోండి, అమ్మవారు ఎలా ఆదరిస్తుందండి మిమ్మల్ని? ఎలా ఆదరిస్తుంది? కాబట్టి ఇప్పుడు అసలు అమ్మవారి ఆదరణకి నోచుకోవాలంటే మీకు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? మీరు మన్మధుణ్ణి ఆదరించని వారై ఉండాలి. ఈ సభలో ప్రసంగం చెప్తున్న నాతో సహా నిస్సంకోచంగా మాట్లాడితే మన్మధుణ్ణి ఆదరించని వారు ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించండి. నాతో సహా అన్నాను, అందుకే. నాకు కొడుకు కూతురు ఉన్నారండి. కాబట్టి మన్మధుణ్ణి ఆదరించని వారు లోకంలో బహుకొద్ది మంది ఉండి ఉండవచ్చు. ఎక్కడో ఉంటాడు, కోట్ల 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 మందిలో ఒక ఆయన ఉంటాడు ఎక్కడో. మిగిలిన వాళ్ళందరూ మన్మధుణ్ణి ఆదరించిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఆవిడ భర్తకి ఎవరు శత్రువో వారిని మిత్రుడిగా చేసుకుని ఉన్న వాళ్ళం మనందరం. ఆయన అంటే చాలా ప్రీతి కలిగిన వాళ్ళం. ఆయన బాణాలు పడితే సుఖాలు అనుభవించి సంతోషించే వాళ్ళం. ఏది నీచమైన కామోపభోగం దగ్గర నుంచి ఇతరమైనటువంటి కామముల వరకు, కామములు అంటే సుఖముల యందు అపేక్ష వరకు. కాబట్టి మీకు మొట్టమొదట ఎక్కడ డిబార్ అయిపోయారు? మీరు
పద్మాల మాట అలా ఉంచండి, అవి పాపం చేశాయంటారేమిటి? మీకు అప్లై చేసుకోండి ఆ శ్లోకాన్ని. మీరేమైనా అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి అర్హత ఉందా? లలితా సహస్రం చదవడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? ఇంకా పోయింది, మీకు ఓ మార్పు లేదు అక్కడ. 2 కొంచెం ముందుకు రండి, 3వ పాదంలోకి. వాటికి రజోగుణం ఉంది, రజోదర్శనం ఉంది. రజోదర్శనం ఉంది కాబట్టే మన్మథ బాణం పడ్డానికి యోగ్యతని పొందావు, లేకపోతే అసలు సంసారమే లేదు. 2 రజోదర్శనం ఉంది కాబట్టే అది అణుచుకోవడం కోసం, సత్వంలోకి వెళ్ళడం కోసం నువ్వు లలితా సహస్రం చదువుకుంటున్నావు, లలితా సహస్రం వింటున్నావు, అమ్మవారిని పూజ చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు అసలు రజోగుణం లేనివాడు ఈ సభలో లేడు, అందరూ శుద్ధ సత్వ స్వరూపులే అన్నారనుకోండి, ఇంకసలు ఈ ఉపాసనలు ఎందుకు, ఆరాధనలు ఎందుకు? వాళ్ళందరూ ఈశ్వరుని చేరిపోయిన వారే. కాబట్టి రజోదర్శనము, అంటే రజోదర్శనం అంటే మీరు హీన ప్రవృత్తి ఎందే చూడక్కర్లేదు. ఎప్పుడో అప్పుడు రజోగుణాన్ని చూపించిన వాడు, పోని ఎప్పుడో అప్పుడు ఉద్వేగాన్ని చూపించిన వాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడేమో, ఉద్వేగం చూపించకుండా ఉన్నానన్నవాడు ఉన్నాడేంటి? శంకరాచార్యులు వారంతటి వారు ఓసారి అదేంటి ఎవరినో చూసి చిచి పక్కకి తప్పుకో అన్నారు. నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మ తప్పుకోమంటావా అంటే కాళ్ళ మీద పడి మరి ఈశాపంచకం చేశారంటే శంకరాచార్యులు వారు కూడా ఇప్పుడు ఈ లిస్టులోకి రాకుండా వెళ్ళిపోవాలి కదండి. మరి ఎప్పుడో అప్పుడు రజోగుణం బయటికి వచ్చిందిగా. కాబట్టి రజోదర్శనం అయినటువంటి వాడెవ్వడో అమ్మవారి పాదములు ముట్టుకోవడానికి అర్హుడు కాడో తీసేయాలి కదండి. అప్పుడు మనలో ఎవరన్నా మిగులుతామని నేను అనుకోవట్లేదు, నేనైతే మిగలను ఖాయంగా చెప్పేసుకుంటున్నాను, మీ జోలికి నేను రాను. కాబట్టి రజోమిశ్రై పక్కన పెట్టేయండి. ఇంకొంచెం ముందుకు రండి. ఇప్పుడెవరు? ద్విజాధీశ్లాఘ, చాలా ఉత్తములైనటువంటి వారు ఎవరున్నారో, ఈశ్వరారాధకులు ఎవరున్నాయో అటువంటి వారికి పేరు పద్దు పెట్టకుండా ఉండుట, అటువంటి వారి జోలికి వెళ్లకుండా ఉండుట, అటువంటి వారికి నమస్కరించుట. మన జన్మాంతరంలో అలా ఎక్కడైనా ఆయన కనపడడం కాదు, ఆయన ఫోటో కనపడితే నమస్కారం పెట్టి అంత గౌరవంగా మనం జీవిస్తున్నటువంటి క్రమం మనకుందా? అసలు ద్విజాధీశుడన్నవాడు ఎరుకలో ఉండడం, వాడికి నమస్కారం చేయడమే లేదు. ఇంకా ద్విజాధీశ శ్లాఘ ఎక్కడుంది? ఆయన్ని కీర్తించడం వరకు ఎక్కడొచ్చింది? లేదు. కాబట్టి అమ్మవారి పాదాలు ఎలా పట్టుకుంటారు మీరు? మీరు ఎక్కడా మహోత్కృష్టమైనటువంటి ఓ బ్రహ్మజ్ఞానిని కీర్తించిన సందర్భాలు జీవితంలో లేవు, మహాత్ముల్ని నిందించిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి అవకాశం లేదు. పద్మాలు పాపం చేయలేదండి, పాపం చేసిన తుమ్మిదలకి ఆశ్రయం ఇచ్చేయి. తుమ్మిదలకి ఆశ్రయం ఇస్తే అవి కూడా పాపులు, కాబట్టి అమ్మ నువ్వు పాదాల దగ్గరికి రావట్లేదు అంటే మనందరం తప్పట్లు కొట్టి మా గోపి గారు, డాక్టర్ గారు, చలపతి గారు సిద్ధాంతం చేసేశారు. అవునండి పాపం చేసేయండి, అందుకే అమ్మవారి పాదాల దగ్గరికి రావక్కర్లేదండి అన్నారు. పాపం చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటారా చలపతి గారు? పోనీ చెయ్యకపోతే పాపులతో స్నేహం లేనివాడు ఉన్నాడు ఆ లోకంలో. మరి అప్పుడు మనమే బతికేమైనట్టు? మీరంత తేలిగ్గా సిద్ధాంతం చేశారు ఏమండి? మీరు ఇందాక చెప్పడం అంత తేలిగ్గా చెప్పేశారు పద్మాలు కదా అని. ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఇవి లేని వాళ్ళని ఒకళ్ళని చూపించండి నాకు. మరి ఎందుకు చెప్తున్నట్టు లలితా సహస్రం ఎలాగ ఇప్పుడు మనం ఎలాగ గట్టెక్కడం నాకు చెప్పండి. మీరు వచ్చి మీరు అలా నిర్ధారణ చేసేసారే తేలిగ్గాను. ఇప్పుడు ఈ 4ంటిని దాటి చేరడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? 4 దాటగలమా అంటే చూడండి, డాక్టర్ గారు చాలా తెలివైన వారు, మంచి మాటే, నేను కాదన్ను. అందులోనే ఉంది చమత్కారం ఆ శ్లోకంలో. మళ్ళీ శ్లోకం కిందకి రండి. వస్తే ఇప్పుడేమంటున్నారు? మీకు ఊరట కలగాలి వెంటనే, ఎందుకని బెంగొచ్చింది. అమ్మ నాయనో ఇదేదో పద్మాలనుకుని అన్నాం, ఈ కొంప తీసే ప్రక్రియ మన మీదకి వచ్చింది. ఇప్పుడు పద్మాల మాట దేవుడు ఎరుగు, ఇప్పుడు మనకి ఉన్నాయి కదా సర్వలక్షణ లక్షితాకారులు. ఇప్పుడు మన బతుకు ఏమిటి అమ్మవారి విషయంలో? ఫోన్లేండి, ఇప్పటివరకు అయిందైతే అయిపోయింది, అమ్మవారి పాదాలు పట్టుకోండి ఏం పర్వాలేదన్నారు మా డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చేసాం, ఆ తర్వాత ఎప్పుడు ఈ 4 చేయకుండా ఉంటారా? లేవండి డాక్టర్ గారు, సాధ్యం కాదు అంటే మీరు సాధ్యం కాదు, నేను ఈ 4ంటితోటి ఉంటానని చెప్పినా అమ్మవారు అంగీకరించి మిమ్మల్ని తీసుకోవాల్సింది. చూడండి గడుస్తాను. అదిట ఆయన అమ్మవారి పాదాలు పట్టుకుంటారట.
పట్టుకున్నారు కాబట్టి 4 తప్పని తెలుసు కాబట్టి వదిలేస్తారా అంటే అలా కుదరదండి అంటున్నారు. అలా కుదరదండి, పాపులతోనూ తిరుగుతాను, పాపము చేస్తాను. కానీ నిజాయితీగా మాట్లాడారండి, చాలా నిజాయితీగా మాట్లాడారు. వదిలేస్తానులేండి అనలేదు ఆయన. పాపులతోనన్నా తిరుగుతాను, పాపమన్నా చేస్తాను. రజోగుణం ఎప్పుడో అప్పుడు పైకి వస్తూనే ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కడో అక్కడ పెద్దల్ని అధిక్షేపిస్తూనే ఉంటాను. నాకు ఈ దోషములు ఉండనే ఉంటాయి. అన్నిటినీ మించి మన్మథ బాణాలు పడకుండా తప్పుకోను. అంటే మన్మథ బాణాలంటే నా ఉద్దేశం వారిని కించపరచాలని కాదు. ఏదో ఓ కోరిక అంటూ ఉంటుంది కదండి జీవితంలో, అప్పుడు అది మన్మథ బాణానికి లొంగడమే. కాబట్టి నేను ఏవి 4 తప్పుకునేవాడిని కానప్పుడు మరి ఈ శ్లోకం మీకు ఎలా అభయం ఇస్తుందని దీన్ని చెప్పేస్తున్నారు. పద్మాల యొక్క కాంతిని తిరస్కరించిందని. ఇప్పుడు ఈ శ్లోకం పద్మాల కాంతిని తిరస్కరించడం పక్కన పెట్టండి, అమ్మవారి పాదాల దగ్గర మీకు ఊరట ఎలా ఇస్తుంది ఈ శ్లోకం అంటే, దీన్ని మళ్ళీ వ్యతిరేక కోణంలో రమ్మన్నారు. కింద నుంచి పైకి ఎలా రావాలి అంటే, సమర్థత కోణంలోకి రండి. లోకంలో సూర్యభగవానుడు ఉన్నాడు, లేదా సూర్యభగవానుడి వరకు ఎందుకండి, మీకు నేను ఒక తేలిక మాట చెప్తాను. ఒక స్కిన్ డాక్టర్ గారు ఉన్నారు, డెర్మటాలజిస్ట్ అంటారు కదా, చర్మ వ్యాధులు చూసేటటువంటి డాక్టర్ గారు. చర్మ వ్యాధులు చూసేటటువంటి డాక్టర్ గారికి కురుపులన్నా, దురదలన్నా, పుళ్ళన్నా, చీమన్నా, నెత్తురన్నా, గోక్కోవడం అన్నా పరమాసహ్యం అనుకోండి. ఆ డాక్టర్ గారు ఎందుకైనా పనికొస్తాడండి. ఇంకా ఆయన ఎందుకో పనికిరాడు. ఉత్తినే లోపలికి వెళ్ళి కూర్చుని బయట షట్టర్ వేసేయాలి. ఆయన మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఎవడో లేకుండా చూడండి అని కారెక్కి వెళ్ళిపోవాలి. డెర్మటాలజిస్ట్ అంటే ఏంటి? డెర్మటాలజిస్ట్ అంటే ఇలాంటి జబ్బులన్నీ చూసి తగ్గేట్టు చేసేవాడని గుర్తు కదండి. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళిపోగానే ఉత్తర క్షణం మీకున్న గజ్జి పోతుందని కాదు, మీకున్న పుళ్ళు పోతాయని కాదు, మీకున్నటువంటి చర్మానికి పట్టిన దురదరోగం పోతుందని కాదు. వెళ్ళి ముందు నిస్సంకోచంగా చెప్పాలి డాక్టర్ గారికి, డాక్టర్ గారు నాకు గజ్జి విపరీతంగా వచ్చిందండి చెప్పాలి. దాయకూడదు. అక్కడ దాకా వెళ్ళి మొహమాట పడిపోయి డాక్టర్ గారు చెప్పలేకపోతున్నాను, ఫోన్ లేదు వెళ్ళిపోతాను, వెళ్ళిపోతే ఎప్పటికీ తగ్గదు. చెప్పియాలి, ఎక్కడొచ్చింది చెప్పాలి, చూపించాలి. డాక్టర్ గారు చూసి ముట్టుకున్న ఆయన చేతులు కడిగేసుకుంటారు సబ్బుతోటి. నీకు ఇదిగోనయా అస్తమానం చెయ్యి ఇలా అండంలో చెమట పట్టేసి ఈ జాయింట్లో వచ్చేసింది, చూసావా, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. మోకాళ్ళు మడుస్తావు కదా, ఇదిగో ఇక్కడ వచ్చింది. ఎక్కడ చెమట ఎక్కువ పడుతోందో అక్కడ ఏర్పడుతోంది. కాబట్టి నువ్వు ఈ మందులు ఒక 15 రోజులు వాడి కనపడన్నారు. 15 రోజులు వాడి కనపడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ గారి దర్శనం చెయ్యగానే మీకు గజ్జిపోదు. వెంటనే ఇలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తే పోతుంది ఏమిటి? పోదు. మీరు ముందో టాబ్లెట్ వేసుకుంటారు, 2 రోజులు వేసుకున్నారు, 3 రోజులు వేసుకున్నారు, 4 రోజులు వేసుకున్నారు, 5 రోజులు వేసుకున్నారు, కొద్దిగా తగ్గుముఖం పడుతోంది, మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు 3 పూటలు వేసుకోకయా, రోజుకి 2 వేసుకో చాలన్నారు. 2 వేసుకుని ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ గారు కడుపులో గుడగొడలు ఆడిపోతోందండి అన్నారు. ఆ గుడగొడ తగ్గుతుంది కానీ 2 మాత్రలు మానకు అని మళ్ళీ గుడగొడ తగ్గడానికి కూడా మంది ఇచ్చారు. ఆఖరికి మీరు 3 నెలలు మందులు వాడిన తర్వాత మీకు తగ్గింది కదండి. తప్ప డాక్టర్ గారు దర్శనం చేస్తే గజ్జిపోతుంది ఏంటి? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పోదు. డెర్మటాలజిస్ట్కి మీ చర్మ వ్యాధులు చూసి అసహ్యించుకోవచ్చు ఏంటి? అసహ్యించుకోకూడదు. ఈ 2 కలిసే ఉంటాయి అక్కడ. మీరు ఈ 2 కలిసి ఉంటేనే మీకు ప్రయోజనం. ఈ 2 లేవనుకోండి, ఆయన డాక్టర్ అయినా మీరు పేషెంట్ అయినా మీ జబ్బు పోదు, ఆయన డాక్టర్ అయ్యడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ 2 కలిస్తేనే ఉపయోగం. అమ్మా అసలు నువ్వు ఉన్నది ఎందుకు? ఈ 4 ఉన్న పాపులు ఉన్నారు కాబట్టి పాపం తీయడానికి. ఈ 4 ఉన్న వాళ్ళని రానివ్వనంటే ఇక నువ్వు ఉన్నాడు ఎందుకు, మేము పాపాలు చేయడం ఎందుకు? నువ్వు డెర్మటాలజిస్టు, మేము స్కిన్ పేషెంట్. కాబట్టి మేము నీ దగ్గరికి వస్తాం క్రమక్రమంగా తగ్గించి. ఇవి వదలలేము, చెయ్యకుండా ఉండలేనన్న ఇది బలహీనత. కానీ చెయ్యకుండా ఉందామన్న కోరిక మాత్రం ఉంది లోపల. ఇవి బాగా తగ్గించేసి ఎప్పుడైనా తప్పక నేను ఏదైనా చెయ్యవలసి వస్తే నీ ఆరాధనగా చేసేట్టు అనుగ్రహించు. పులిహార తినాలనుంది, పులిహార తినడం అంటే మన్మథ బాణానికి లొంగిపోవడం అయిపోతుంది కాబట్టి నేను పులిహార తినడానికి భీష్మించక్కర్లేదు. ఇవాళ శనివారం వెంకటేశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుంటాననుకో, ఇప్పుడు దృష్టికోణం మారుతోంది. ఇప్పుడు కోరికుంటే తప్పు వచ్చిందా? తప్పు లేదు, వైదికం చేయడం వచ్చింది.
వేదము అంగీకరించిన పద్ధతిలోకి వెళ్ళడం వచ్చింది. ఇది రావాలి. ఇది ఎవరికి వచ్చింది? ఎక్కడొచ్చింది మొదట అంటే విరోధస్తే యుక్తో, ఆ మాటలో ఉంది గొప్పతనం అంతా. విషమశరి వైరి ప్రియతమే. అమ్మా, నీవు మన్మధుడు బాణములు వేసినప్పుడు కాల్చేసినటువంటి పరమశివుడి యొక్క ఇల్లాలివి. నువ్వేం చేశావు? అసలు కాముణ్ణి బతికించిందని నువ్వే కదా తల్లి. నువ్వు బతికించబట్టి కదా వాడు మా మీద బాణాలేస్తున్నాడు. వాడు మా మీద బాణాలేస్తాడు అన్న విషయాన్ని అంగీకరించమని చెప్పిందని కూడా నువ్వే కదా. నేనెప్పుడు చెప్పానయ్యోయ్ అంటావేమో, వేదంలో చెప్పింది నువ్వు కాదు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అని మనం పుచ్చుకుంటున్నాం కదా భార్యని. ధర్మపత్నిగా స్వీకరించి ధర్మబద్ధమైన కామము చేత సంతానం కట్టే తప్పు లేదు, నీకో పితృరుణం నుంచి విముక్తుడు అవుతున్నావని చెప్పింది అమ్మవారే కదా వేదంలో. కాబట్టి అమ్మా, నేను అనుభవించే సుఖములు వైదికమైనటువంటి సుఖములుగా మారిపోతే దాని వలన నాకు వచ్చే ఇబ్బంది ఉండదు. శివుడు ఏం చేశాడు? మన్మధుణ్ణి కాల్చాడు తప్పు చేస్తే. కానీ ఆ శివుడే ఏం చేశాడు? బుద్ధి తెచ్చుకుని నేను ఇంకా శివుడి జోలికి రానని తన హద్దులో తానున్న మన్మధుణ్ణి ఏం చేశాడు? ఆదరించాడు. హద్దు ఎరిగి ఇంకా శివుడి జోలికి వెళ్ళనటువంటి మన్మధుడి జోలికి మళ్ళీ శివుడు వెళ్ళాడా? వెళ్ళలేదు. మీ హద్దు మీరు తెలుసుకుని మీరు అమ్మవారిచ్చిన సుఖములను వైదికంగా ఎంతవరకు ఏ పరిమితిలో ఏవి అనుభవించవచ్చో అలా అనుభవిస్తే అమ్మవారికి దూరం అవుతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎప్పుడూ దూరం కారు. ఎప్పుడూ దూరం కాకుండా మీరు ఉండగలరు. ఇలా మీరు ఉండగలరనేటటువంటి అభయాన్ని మీకు ఇవ్వడమే ఆ శ్లోకం యొక్క ప్రయోజనం. ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఇతపూర్వం పాపులతో తిరిగారు. ఇప్పుడు ఏమయ్యా నువ్వు ఈ పద్ధతి మార్చుకో, మన ఇద్దరం స్నేహంగా ఉందాం. నువ్వు ఈ పద్ధతి మార్చుకోకుండా పాపకర్మ నువ్వు చేస్తూ ఉంటే నీతో స్నేహంగా ఉండడం నాకు భయం. ఎందుకో తెలుసా? నువ్వు పాపం చేశావని నేను అంటలేదు, కానీ నీతో స్నేహితుడిగా ఉండడంలో నేను మనస్సు బలహీనమైన వాడిని, గభాలన జారిపోయి నేను అలా అయిపోతానేమో. కాబట్టి వద్దులేవయ్యా, మన ఇద్దరం దూరంగా ఉందాం. నువ్వు మార్చుకుంటావా? ఎప్పట్లాగే స్నేహం కొనసాగిద్దాం. ఇప్పుడు ఈ అనగలిగిన ధృతి వచ్చింది మీకు. ఎక్కడి నుంచి వస్తోంది? హద్దు తెలియడంలో వస్తోంది. ఈ హద్దు తెలిసేటటువంటి శక్తి మీకు ప్రచోదనం ఎవరు చేస్తారు? శక్తి స్వరూపిణి అయిన అమ్మవారే చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది? ప్రకృతి మలినై పాపులను దగ్గరికి రానివ్వనని అమ్మవారంట లేదు. ఆ పాపము నుంచి విడివడతానన్న ధృతి నీకు ఏర్పడితే, అమ్మా పాపమునందు లేకుండా నన్ను అనుగ్రహించు, నా దృష్టికోణంలో మార్పుతే అని మీరు అడగగలిగితే, పాపం చెయ్యని వారు లోకంలో ఎవరుంటారు నాన్న? నేనున్నది అందుకే కదరా మిమ్మల్ని ఆదరించడానికి, మీకేం బెంగలేదు రండి అని అమ్మా నువ్వు మమ్మల్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు తల్లి. అందుకనే అమ్మా నీ పాదములకు పద్మములతోటే పూజ. పోలికలో అయితే కాంతి తీశామేమో కానీ అమ్మవారి పూజకి చేస్తే దేంతో పూజ చేస్తాం? పద్మాలతోనే పూజ చేస్తాం. ఎందుకు పుచ్చుకుంటోంది పద్మాలతో పూజ? అక్కడ ఇంకో పూలు కనబడి పద్మాలు కనబడ్డాయి అనుకోండి, పద్మాలు పట్టుకెళ్ళి పాదాల మీద వేస్తాం. ఎందుకు వేస్తాం? అబ్బా ఇంతంత పద్మాలు దొరికాయండి అంటాం. ఇన్ని పాపాలున్నా పద్మాల్ని నీ పాదాల మీద వేసుకున్నట్టే, బురదలో పుట్టినా నీ పాదములను చేరి అవి గొప్పవైనట్టే తల్లి. నేను ఇప్పటి వరకు పాపిష్టి ఆలోచనలతో ఉన్నా, ఇప్పుడు వైదిక మార్గం చేరాలనుకుంటే పట్టుకోవలసినవి నీ పాదాలే. అప్పుడు నువ్వెప్పుడూ అభ్యంతర పెట్టావు. నీ పాదములు అలా పుచ్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. మేం పుచ్చుకోగలం నీ పాదాలని. అప్పుడు నువ్వు దూరం చేసే తల్లివి కావు. మీరు యోగ్యత లేని వారిని తీయవు. శివుడు ఎలా పక్కకి తీయలేదో నువ్వు కూడా అలా తీయవు. ద్విజాధీశ్లాఘా, ఇంతకుముందు ఎప్పుడో ఏదో నేను పొరపాటు చేసి ఉంటే ఉండొచ్చు, ఎవరినో తెలియక నింద చెయ్యవచ్చు, కానీ అవే పద్మములు ఆదరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరిని ఆదరించాయి? ద్విజాధీశ. హంసలుంటాయి. హంసలు ఎక్కడ తిరుగుతాయి? సరోవరంలోనే తిరుగుతాయి. పద్మాలు ఎక్కడ తిరుగుతాయి? సరోవరంలోనే తిరుగుతాయి. చంద్రుణ్ణి చూస్తే ముకుళించుకున్నాయంటున్నారే, మరి హంసలు కూడా ద్విజాధీశులే. ఎందుకని? హంస పక్షి కాబట్టి 2 మాటలు పుట్టింది. 2 మాటలు పుట్టిన పక్షిలో హంస చాలా గొప్పది. ఎందుకని? మిగిలిన వాటిలా కాకుండా పాలు నీరు వేరు చేసి తాగుతుంది. జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసినటువంటి పరబ్రహ్మాన్ని అర్థం చేసుకుని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయినటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు.
తెలిసో తెలియకో ఆయన ఎవరో చంద్రశేఖర పరమాచార్య అని చెప్తుంటే అంత గొప్పవారిని నేను నమస్కారం చేశాను. నేను తెలుసుకుని నమస్కారం చేసిన ఆ నమస్కారము చేత నీ చేసిన దోషములు తొలగి ఇక ముందు నేను బ్రహ్మజ్ఞానుల పట్ల మర్యాదతో ప్రవర్తించేటటువంటి అనుగ్రహము నీ వలన కలుగుగాక. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాథ శిరసి దయయా దేహి చరణౌ. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ శ్లోకాన్ని ఎలా పోతాయో మీ పాపాలు చెప్తున్నారు శంకరాచార్యులు వారు. మీరు అలా అడగగా అమ్మవారు అంగీకరించి దయతో సరేలే నాన్న నా పాదములు నీ తల మీద పెడుతున్నాను అందనుకోండి. అదే పాదుకాంత దీక్ష. అమ్మవారు తన 2 పాదములను మీ తల మీద పెట్టిందనుకోండి. పెట్టగానే ఏమవుతుంది ఆలోచించండి మీరు. ఒకటి, అమ్మవారి పాదముల యొక్క స్పర్శ మీ తలకి తగులుతుంది. అంతేనా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మా నీ పాదములు నా తల మీద పెట్టు. ఆ మాటకు అర్థం అదే అయితే నేనేం చేస్తాను? మీరు నన్ను అడిగారు అనుకోండి ఈ మాట, అయ్యా మీ పాదాలు నా తల మీద పెట్టండి అని అడిగారు అనుకోండి, అంటే చాలా గోప్యంగా అడుగుతున్నారు ఒక రహస్యాన్నని గుర్తు. ఏమిటో తెలుసా అండి? అసలు సభాముఖంగా చెప్పకూడదు ఈ విషయాన్ని, కానీ మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఎవరైనా వచ్చి కోటేశ్వరారు మీ పాదము నా శిరస్సునందు ఉంచండి అని అడిగారు అనుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఇంటికి రావద్దు అంటున్నారు, ఇంటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి నా కోరిక మీతో చెప్పుకుంటున్నాను, మీరు నన్ను అనుగ్రహించగలరా అని అడిగినట్టు. ఏ విషయంలో అనుగ్రహం అడుగుతున్నట్టో తెలుసా అండి? మీ పాదము నా తల మీద పెట్టండి అని అడిగితే మీరు నాకు ఉపదేశం చెయ్యండి అని అడిగినట్టు. మంత్రోపదేశం చేయమని అడగడం. మంత్రోపదేశం చేసేటప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే పరిపూర్ణ వాత్సల్యంతో శిష్యుడికి అనుగ్రహిస్తున్నప్పుడు తన పాదమును శిష్యుని యొక్క తల మీద పెడుతుంటారు. పెడితే ఏమవుతుందంటే శిష్యునకు ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అవుతుంది గురు పాద స్పర్శ చేత. అంత శక్తివంతమై ఉంటుంది. పాపములను తొలగతోయగలిగినటువంటి శక్తి గురు పాదములకు ఉంటుంది. అందుకే గురు పాదుకలకి పూజ ఉంటుంది. గురు పాదుకలకు పూజ అందుకే వచ్చింది. అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం అదే. అందుకే గురు పాదాలకి నమస్కారం. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు ఏమడుగుతున్నారు? అమ్మా నీ పాదాలు నా తల మీద పెట్టు. అంతేనా దాని అర్థం? మీరు నన్ను మీ పాదం నా తల మీద పెట్టండి అంటే అర్థం ఏమిటి? మీరు నాకు మంత్రోపదేశం చెయ్యండి అని అడిగినట్టు. అది 10 మందిలో అడగకూడదు కాబట్టి రహస్యంగా అడిగినట్టు. అంతమందిలోనూ ఏదో అయ్యా మీ పాదం ఎప్పుడు పెడతారండి నా తల మీద అన్నారు అనుకోండి, మాఘమాసం వెళ్ళిపోనివ్వండి అని నేను అన్నాను అనుకోండి, నాకు అతనికి అర్థం అవుతుంది, ఎవ్వరికి అర్థం అవుతుంది. ఇప్పుడైతే అందరికి అర్థమైపోతుంది అనుకోండి, అది వేరే విషయం. అసలు మామూలుగా సంప్రదాయంలో రహస్యంగా చెప్తున్నాను మీకు. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి పాదాలను నా తల మీద పెట్టు అని చెప్పినప్పుడు కేవలం పాదాలు పెట్టమని అడిగారా? ఆయన కూడా ఏదైనా రహస్యం పెట్టారా అందులో? ఖచ్చితంగా రహస్యం పెట్టారు. ఏమిటో తెలుసా అండి రహస్యం? ఆయన శిరసిదయయా దేహి చరణవు అన్నారు కదా అని మీరు ఈ శ్లోకాన్ని అంతవరకే చదివి మీరు కూడా అమ్మవారి పాదాలు మీ తల మీద పెట్టుకున్నట్టుగా ఊహిస్తే దానివల్ల సిద్ధి కాదు, పూర్ణం కాదు. ఎప్పుడో తెలుసా అండి? యయో పాద్యం పాద పశుపతి జటాజూటతటిని. ఇప్పుడు ఆ పాదాల మీద శివుడి యొక్క తల ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా అండి? ప్రణయ కలహానికి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శివుడు అన్న మాట మహాకామేశ్వరుడు అన్న మాట కన్నా కొద్దిగా చిన్నదవుతుంది. ఎందుకని అంటే ఆయనే మహాకామేశ్వరుడిగా ఉంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి భర్తగా ఉంటారు. ఆయన శివుడిగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుకునేటటువంటి వాడిగా కింది వరుసలో ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ ఈ రెండింటికి ఉన్నంత తేడా కింద ఉంటుంది. పెరుమాళ్ళకి పెద్ద పెరుమాళ్ళకి ఏమిటి తేడా? అంతే తేడా. స్వామివారు పెద్ద స్వామివారు ఇద్దరు స్వామివారులే అలాగే. కానీ ఒక్కొక్కసారి పెద్ద స్వామి చాలా గొప్పవాడు అవ్వచ్చు, ఏ విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పాదములు తల మీద పెట్టించుకున్నప్పుడు మహాకామేశ్వరుడు ఆవిడ భర్తగా కూర్చుని ఉన్నాడు లలితాదేవికి. శివుడు ఆవిడ పాదముల మీద తల పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే అమ్మవారి పాదములు కడగాలి.
పాదయో పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనాలి. ఇప్పుడు శివుడుట కొత్త నీళ్లు తేలేదుట. ఎందుకు తేడు? ఎందుకంటే మనం అంటే గంగ తాం కాబట్టి నీళ్లు తెస్తాం. నీళ్లు తెచ్చి మనం ఏమంటామంటే ఇవి నీళ్లు కావు గంగ అంటాం. అదేంటా నువ్వు మీ ఇంట్లో నూతిలో నీళ్లు తీసుకొచ్చి గంగ ఎలా అవుతాయా అంటే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నదులన్నీ ఈ నీటిలో ప్రవేశిస్తున్నాయి అని శాబ్దికంగా మంత్రంతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ నీటికి ఆ శక్తి వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ నీటితో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దాన్ని ఏదో దురితక్షయకారకాహ కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యానికి సంప్రోక్ష్య. ఆ మూర్తిని తయారు చేసినప్పుడు ఏదైనా దోషంతో చేసి ఉండొచ్చు, చేతులు సరిగ్గా ఉండకుండా చేసి ఉండొచ్చు. అందుకని దానికి శుద్ధి, పదార్థ శుద్ధి, పూజా సామాగ్రి శుద్ధి, నేను శుద్ధి, ఈ నీళ్లు చల్లుకుంటున్నారు. శివుడు కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొత్త నీళ్లు తేడు. ఎందుకు తేడు? మీరంటే తెచ్చుకున్న నీళ్లు గంగ చేస్తున్నారు. శివుడికి గంగే తలలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన తల వంచి అమ్మవారి పాదముల మీద తల పెట్టుంచుతాడు. ఇప్పుడు ఆయన తలలోంచి ఏది జాలువారి పడుతుంటుంది? గంగ పడుతుంటుంది. గంగ పడుతున్నప్పుడు ఒక్క అమ్మవారి పాదముల మీద పడి మీ తల మీద పడకుండా ఆగుతుందా? ఆలోచించండి. ఆగదు. అమ్మవారి పరమశివుడి యొక్క జటాజూటంలోంచి జారి అమ్మవారి పాదములు కడిగి మీ తల మీద పడి ఈ పక్క నుంచి ఇలా జాలువారుతుంది. ఇప్పుడు అది అమృతం కదండి. అయిపోయిందా అక్కడతో? ఆ నీళ్లు ఎర్రగా ఉంటాయి, అమ్మవారి పాదాల నుంచి వచ్చేవి. ఎందుకుంటాయి ఎర్రగా? చెప్తున్నారు శంకరాచార్యులు వారి రహస్యాన్ని. అరుణహరి చూడామణి రుచి. శ్రీ మహావిష్ణువు యయోహో లక్ష్మాలక్ష్మి. ఆయన ఎర్రటి వజ్రం తన కిరీటంలో ఉంటుంది. అమ్మవారి పాదములను చూడగానే గభాల ఇలా తల వంచి నమస్కరిస్తాడు. ఇలా తల వంచి నమస్కరించినప్పుడు ఆ కిరీటములో ఉన్నటువంటి మణి కాంతి ఎర్రగా ఆవిడ పాదముల మీదున్న పదార్థాన్ని, అనులేపనాన్ని ఎర్రగా మార్చినట్టు లత్తుకగా మారిపోతున్నది. అది అసలు లత్తుక. ఇప్పుడు ఈ లత్తుక ఏమైపోయిందిట? నీరు తగిలేటప్పటికి ఎర్ర నీరుగా మారిపోయింది. శివుడి తలలో ఉన్న గంగతోటి శ్రీ మహావిష్ణువు యొక్క ఎర్రటి కిరీటపు మణుల కాంతులు కలిస్తే ఎర్రటి నీటిగా కింద పడుతోందట ఆ వజ్రముల యొక్క కాంతిలో. అది లాక్షారసం అయిందంటే లత్తుక రసం అయింది. అయి ఇప్పుడు ఎర్రటి నీళ్లు ఇలా పడుతున్నాయి. అంతేనా? విష్ణువు నమస్కరించినప్పుడు భార్యాసహితుడై నమస్కరిస్తాడు. పెద్దలకి నమస్కరించేటప్పుడు ఒక్కడు చెయ్యడు, రావోయ్ అని ఇద్దరు కలిసి నమస్కారం చేస్తారు. యయౌర్ లాక్షాలక్ష్మి అండంలో రహస్యం అదే. లక్ష్మీ సహితుడై చేస్తున్నాడు. శివుడు గంగా సహితుడై చేస్తున్నాడు. గంగా సహితుడై ఎందుకు చేయాలి? అక్కడ చమత్కారం ఉంది. పార్వతీ సహితుడై చెయ్యొచ్చు కదండి అని మీరు అనొచ్చు. ఈయన పెద్ద స్థాయే కామేశ్వర స్థాయి కాబట్టి ఈయనే పెద్ద స్థాయిలో చెప్పినప్పుడు కామేశ్వరుడైనప్పుడు ఈయనే మళ్ళీ పార్వతీ సహితుడై నమస్కారం చేసి కింది స్థాయిలో ఈవిడ పై స్థాయిలో ఉన్న ఆవిడికి నమస్కారం చేసుకోవడం ఉండదు. ఒక దోష నివారణార్థం గంగాదేవితో చేస్తాట. ఎందుకు చేస్తాట? సరోషా గంగాయాం. శంకరులు చెప్పారు శ్లోకంలో, పరమశివుడు ఇంత గొప్పవాడని సరస్వతీదేవి స్తోత్రం చేస్తుంటే మా ఆయనే అని ఇలా తొంగి చూసింది. ఏమిటి మీ ఆయన అందిట ఆవిడ. జటాజూటంలోకి వెళ్ళిపోయింది బెంగెట్టుకుని. మరి తప్పు చేసింది కదా అమ్మవారి పట్ల. నిన్న తప్పు చేసావు కదా, గబుక్కుని పైకి తొంగి చూసావు కదా, నేను భరించాను కాబట్టి భర్తను కానీ తాళి కట్టానే, అలా ఎందుకు చూసావు? రేపు నేను దండం పెట్టినప్పుడు నువ్వు దండం పెట్టి క్షమించేస్తుందన్నట్ట. అందుకని ఆవిడ్ని కూడా తీసుకొచ్చి కాళ్ళ మీద బారేశాడు ఇప్పుడు. కాబట్టి శివుడు గంగతో కలిసి కాళ్ళ మీద పడ్డాడు. అందుకని పార్వతీ సహితుడై కాదు గంగా సహితుడై అన్నారు. కారణం ఎంత చమత్కారంగా వస్తాయో చూడండి శంకరాచార్యుల వారి శ్లోకాలు. విష్ణువు లోకానికి మర్యాద నేర్పాలి. అందుకని యయౌర్ లాక్షాలక్ష్మి, లక్ష్మీదేవితో కలిసి నమస్కారం చేస్తున్నాడు. ఏమండి మరి బ్రహ్మగారి గురించి చెప్పలేదు? నేను మా ఇంటికొచ్చిన పెద్దల ఎడల నమస్కారం చేసేటప్పుడు అంత త్వరగా మా ఆవిడ్ని కూడా తీసుకొచ్చి నమస్కారం చేయిస్తున్నానని చెప్తుంటే మా అబ్బాయి కూడా చేశాడని మీకు వేరే చెప్పాలేంటి? అంటే శ్రీమన్నారాయణుడే చేస్తున్నాడంటే ఆయన నాభికమలంలో పుట్టిన బ్రహ్మగారు కూడా చేసేస్తున్నారనే అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ రెండు తలకాయలతో పాటు ఏ తలకాయ కూడా ఉంది అక్కడ? బ్రహ్మగారి తలకాయ కూడా ఉంది. బ్రహ్మగారి తలకాయ కూడా ఉందంటే పక్కన ఇంకో తలకాయ ఉంది.
సరస్వతీదేవి తలకాయ కూడా ఉంది. ఇప్పుడు అమ్మవారి పాదాలు ఒక్కటి మీ తల మీద పెట్టుకుంటే ఎన్ని తలకాయలు మీ తలకాయ మీద ఉన్నాయి? బ్రహ్మ సరస్వతులవి, విష్ణు లక్ష్ములవి, శివ గంగలవి మీ పాదాల మీద మీ తల మీదే ఉన్నాయి. త్రిమూర్తుల యొక్క తలలు మీ తల మీద పడ్డాయి, మీ తల మీద ఉన్నాయి. ఆయన యొక్క కిరీటములోని కాంతులు లాక్షారసంగా మీ తల మీద పడుతున్నాయి. ఆయన జటాజూటంలో ఉన్న గంగ మీ తల మీద పడుతోంది. బ్రహ్మగారి యొక్క సరస్వతి కటాక్షం మీ తల మీద పడుతోంది. ముగ్గురు అమ్మలు, ముగ్గురు అయ్యల యొక్క సృష్టి స్థితి లయకర్తల యొక్క అనుగ్రహం అమ్మవారి పాదాలు తల మీద పెట్టుకున్నంత మాత్రాన నీ శిరస్సు మీద పడి నీ శరీరం అంతా అమృతధారలలో అభిషేకింపబడినప్పుడు దాని యొక్క ఫలితము ఇదని నేను ఎలా చెప్పగలనా? చెప్పడం కుదరదు. కానీ ఇన్ని ఎలా జరుగుతాయని మాత్రం నేను చెప్పగలను. ఆవిడ పాదాలని తల మీద పెట్టుకుంటే జరుగుతాయి. ఇంత గొప్ప శక్తి ఉన్న పాదాలు పద్మాల కాంతితో సరిపోల్చి చెప్పడం కుదురుతుందా? కుదరదండి. దానికి అంత అనుమానం ఎందుకు? కాబట్టి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి యొక్క పాదముల కాంతి ముందు ఆ కాంతిని చెప్పడం ఒక్కనాటికి కుదరదు, తిరస్కరింపబడినది. మీరు ఏమైనా అనుకోండి, కానీ నా అంత పూర్ స్కోరర్ ఎవ్వరు ఉండరు. రోజు ఆచలావు పీక సన్నం. ఇవాళ 6 నామాలు చెప్పాలని వస్తాను, ఒక్క నామం వెళ్ళటం లేదు నాకు. కాబట్టి మీరు అనుగ్రహించండి, 10 నిమిషాల్లో 2వ నామం చెప్పేస్తాను ఇవాళ ఏమైనా సరే. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజ అంటే అమ్మవారి పాదములకు ఉండేటటువంటి కింకిణులు, అంటే ఆవిడ పెట్టుకున్న మంజీరములకు ఉండేటటువంటి కింకిణుల యొక్క ధ్వని వినపడుతుంటుంది ఆవిడ నడుస్తుంటే. అటువంటి మంజీరములు పెట్టుకున్న తల్లి. ఈ మంజీరముల యొక్క శబ్దము వినడము అంటే అదొక్కటే దాని ప్రయోజనం అని మీరు అనుకుంటున్నారా? మా అమ్మాయి గజల పట్టాలు పెట్టుకుంటుంది కాబట్టి మా అమ్మాయి గజల పట్టాలకి అమ్మవారు పెట్టుకున్న మంజీరములకు తేడా ఏముందండి? ఇవి ధ్వని చేస్తాయి, అవి ధ్వని చేస్తాయి, అంతేనా ధ్వనులు? కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఒక రహస్యం ఉంది. ఎప్పుడు కూడా మననం చేసే లక్షణం ఉన్నవాడిని ముని అంటారు. మననం చేసేవాడు మాట్లాడ్డు, మౌనిగా ఉంటాడు. మౌని అంటే ఎవ్వరితో మాట్లాడకుండా ధ్యానము చేయుచున్నవాడు. ధ్యానమునందు లేనివాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడూ ఎవరినో పోగేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఇతరుల యొక్క పాదముల మంజీర ధ్వనులు కాని వినపడితే ఈ చెవి ద్వారా వినపడతాయి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మా అమ్మాయి గజ్జల పట్టాల చప్పుళ్ళు నాకు వినపడ్డాయి. ఎలా వినపడతాయి? నేను ధ్యానం ఏం చేయక్కర్లేదు దానికి. మామూలుగా టీవీ చూస్తున్నా మా అమ్మాయి వస్తుందని తెలిసిపోతుంది. ఇలా నడుస్తుంటే గజ్జల పట్టాల చప్పుళ్ళు వినపడతాయి. ఏమిటి ఇంటికి ఎవరో గజ్జల చప్పుళ్ళు వస్తున్నాయి, ఎవరో వచ్చినట్టున్నారు, ఆడవాళ్ళు వచ్చినట్టున్నారు, చూడు తలుపుతి అన్నాను అనుకోండి, ఎవరో పెట్టుకున్న పాద మంజీరముల ధ్వని వినపడింది. దానికి మీరు ధ్యానంలోకి వెళ్ళక్కర్లేదు. చెవి బాగా పనిచేస్తుంటే, మనసు బాగా పనిచేస్తుంటే వినపడతాయి. అమ్మవారి పాద మంజీరముల ధ్వనులు పైకి ఇంద్రియములను విచ్చలవిడిగా విడిచిపెట్టి మనసు విడిచిపెడితే వినపడేవి కావు. ఎవరికి వినపడతాయి? ఎవరు బాగా ధ్యానం చేస్తాడో వాడికే వినపడతాయి. ఎందుకు వినపడతాయి అంటే వాడి ధ్యానంలో కేవలము పాదములు ఒకటే చూడవు, పాదముల కదలికలు కూడా కనపడతాయి వాడికి. ఎందుకు కనపడతాయి అంటే శంకరాచార్యులు వారు అడిగినట్టుగా అంత వినయంగా వాడు వంగుతాడమ్మా నీ పాదములు పెట్టని. ఇప్పుడు ఆ పాదములు కదలకుండా ఉండవు. అమ్మవారు 2 పాదములు ఎత్తి ఇలా తల మీద పెడుతోంది. ఇప్పుడు ఆ మంజీరములు కదిలిన ధ్వని వచ్చింది. ఈ ధ్వని బయట నుంచి లోపలికి వచ్చిందా, ఇక్కడ ధ్యానంలోనే వినపడుతోందా? ఇప్పుడు ఆ ధ్వని వినపడినవాడు గొప్పవాడా, అది కేవలం వినపడడం గురించి ఆ నామం ఉందా? అంటే ఆ ధ్వని ఎవడైనా విని ఉంటే జీవితంలో వాడు సర్వోత్కృష్టమైన స్థితిని పొందుతున్నాడని గుర్తు, వాడి జీవిత లక్ష్యాన్ని చేరిపోతున్నాడని గుర్తు. అంటే ధ్యానమునందు కదలికలను కూడా చూచుచున్నవాడు. మనకి అమ్మవారి పాదాలే ధ్యానంలో నిలబడవు. వాడికి ఏం వినపడుతున్నాయి? కదలిన పాదముల చేత పాదములకు ఉన్నటువంటి మంజీరములు కదిలితే, మంజీరములకు పెట్టుకున్నటువంటి చిన్ని చిన్ని గంటలు కదిలితే, గంటలలో ఉన్నటువంటి చిన్ని విశేషములు కదిలితే, దాని వలన మంజీరములకు ఉన్న గంటల యొక్క ధ్వనులు వాడికి లోపల వినబడుతున్నాయి. ఈ ధ్వనుల చేత పరవశిస్తున్నాడు, పాదముల చేత పరవశిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ధ్వని వినపడుతోందంటే స్పర్శ కూడా తెలుస్తోంది పాదములది. స్పర్శ కూడా తెలుస్తోందంటే పాదములకు ఉన్నటువంటి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయి.
వాడికి సువాసనలు ముక్కుకి తెలుస్తున్నాయంటే వాడు తర్వాతది కూడా తెలుసుకుంటున్నాడు. ఏది తెలుసుకుంటున్నాడు? ఈ పాదములు తల మీద పెట్టుకున్న వాడి మీద అమ్మవారు ప్రేమతో చేతులు కూడా పెడుతోంది. చేతుల మీద కూడా పెడుతోంది కాబట్టి చేతులకున్న గాజులు కదులుతున్నాయి. గాజులు కదులుతున్నాయి కాబట్టి గాజుల యొక్క కణకణ రవములు వాడు వింటున్నాడు. ఇది వింటున్నప్పుడు అమ్మవారు ముందు కొంగింది కాబట్టి అమ్మవారి తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు. తాంబూలపు వాసనలు వాడు చూస్తున్నాడు కాబట్టి వాడు అంత ఆనందమును పొందాడు కాబట్టి అమ్మ తాను తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోని తాంబూలపు పిడస వాడి నోట్లో పెట్టింది. కాబట్టి వాడి యందు గొప్ప జ్ఞాన శక్తి పెరిగింది. ఇప్పుడు వాడు అంతవరకు పెరిగాడు కాబట్టి వాడు అమ్మవారిని ఆపాదమస్తకం చూడగలిగాడు. ఇలా చూడగలిగిన వాడిని చెప్పడానికి సంకేతం అమ్మవారి యొక్క చరణ కింకిణుల ధ్వనులు వినబడతాయని చెప్పడం. అంతవరకు చెప్పకుండా చెప్పడం ఈ నామంలో రహస్యం. అలా విన్నవాళ్ళు ఉన్నారా? ధ్యానంలో కాదు, ధ్యానంలో బాగా పట్టుకోవడం వచ్చేస్తే వాళ్ళకి బయట కూడా వినపడతాయి. ఎందుకు వినపడతాయి? ఇప్పుడు వాడు ధ్యానంలో పట్టుకోవడం కాదు, వాడిని వదిలి ఉండలేక అమ్మవారు వాడి వెనకాల తిరుగుతుంటాయి. అటువంటి వాడు ఎక్కడున్నాయో అక్కడ గజ్జెల చప్పుళ్ళు వినపడుతుంటాయి ఇంట్లో. అలా జరిగిందా ఎక్కడైనా? నేను సాధనా ప్రక్రియకి సంబంధించిన రహస్యాన్ని చెప్పను కానీ ఆ కోణాన్ని ఆవిష్కరించను కానీ అటువంటి మహాత్ముల గురించి అటువంటి వాటిని నేను ప్రస్తావన చేయడం అంత పెద్ద బాగుండదేమో. ఒక విషయం మాత్రం మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య. అప్పటికింకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు. భర్తకి పిచ్చెక్కింది, ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట. ఈ వెర్రిది మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది. ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చాడి కట్టబెట్టాడు ఈ అమ్మాయిని చెప్పుకునేవారు. పాపం ఆవిడ చెవుల్లో పడ్డాయి ఈ మాటలు. ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట, ఆయన అలా తిరుగుతున్నారట, నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను, ఇటువంటప్పుడు కదా నేను ఆయన్నికి శుశ్రూష చెయ్యాలనుకుంది ఆవిడ. ఇది పాతివ్రత్యం. అసలే పిచ్చికి తిరుగుతున్నట్ట మనకెందుకు వచ్చిన గొడవని ఆవిడ అనుకోలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది. ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది. నాన్నగారండి ఆయనకు ఒంట్లో బాగోలేదుట, నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి. ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు. కాపరానికి వెళ్ళని తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనపడుతోంది కానీ అడగలేదు. అంతటి సంస్కారవంతమైన జాతిలో పుట్టిన మనం వ్యాలంటైన్స్ డే చేసుకోమని చెప్పిన టీవీల పీకలు నొక్కేయద్దండి. అటువంటి మహాపురుషులు తిరిగిన గడ్డ. అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది, వాళ్ళు గంగా స్నానానికి ఎడతారట నాన్న, నేను వెళ్ళనా అని. కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి. అమ్మా నేను వస్తాను అన్నాడు. కాపరానికి అక్కడ దాకా వెళ్ళినవాడు కలకత్తా వెళ్ళి స్నానం చేసి వచ్చేయండగా, నేను వస్తానమ్మా అన్నాడు. కాపరానికి తీసుకెళ్ళాలి కాబట్టి వెళుతున్నారు. ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లేవారు ఆడపిల్లని. అకస్మాత్తుగా ఆవిడికి మార్గ మధ్యంలో జ్వరం వచ్చేసింది. ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడికి అసలు ఒంటి మీద తెలివి లేదు. ఉన్నవాడు తండ్రి పక్కన. ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న ఆచ్ఛాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు. మిగిలిన వాళ్ళు బయలుదేరిపోయారు. ఆవిడ జ్వరంతో పడిపోయింది. ఇంతలో ఒకరోజు ఆవిడికి గజ్జెల చప్పుళ్ళు వినపడ్డాయి. ఏమిటి గజ్జెల చప్పుళ్ళలోనే ఆవిడ కళ్ళు తెరిచి చూశారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి. ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో. ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి, ఒక ఆవిడికి, నల్లనిదైనా అంత అందగత్తెని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు. ఆవిడ పార్వతి కాళిక. ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన. కూర్చుని ఏమ్మా అలా ఉన్నామే అన్నారు. బాగా జ్వరంగా ఉందండి అన్నారు. ఏం బెంగెందుకు అన్నారు. మా వారిని చూడాలని బయలుదేరాను, ఏమిటో ఈ జ్వరం ఇలా వచ్చింది, ఆయనకి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాను, అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు. అంటే మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ శారదాదేవి. నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు. అనగానే ఈవిడ సంతోషంతో మీరు మా వారిని చూశారా రామకృష్ణ పరమహంసని అని అడిగారు. అసలు ఆయన అక్కడ ఉంచింది నేనే కదమ్మా, నువ్వు వస్తున్నావని అన్నారు. అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి నీకు తగ్గిపోతుందిలే అమ్మా అంది. అని వెళ్ళిపోయింది. అంతే, మరునాటికి జ్వరం తగ్గిపోయింది. ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడికి దర్శనం అయింది అమ్మవారికి. ఆవిడ అమ్మవారి ఉపాసన అని కాదు, ఆవిడకి జన్మతః ఏర్పడిన భక్తి చేత
జన్మతః వస్తుందండి మహాత్ములకి. దాన్ని మీరు ప్రశ్నించలేరు. మీరు శారదాదేవి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అమ్మవారు అనుగ్రహించింది. వేరొకసారి కేవలం 13 సంవత్సరాల వయస్సులో ఒకసారి ఆవిడ జీవితంలో ఒక గొప్ప సందర్భం జరిగింది. కామార్పుకూర్ అని రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి ఊరది. కేవలం ఆవిడ ఇంకా ఓసారి అలా అత్తారింటికి వెళ్ళొద్దామని వెళ్ళారు. తెల్లవారుజామున ఏం చెప్పారంటే, అమ్మ వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అన్నారు. హలధర పుష్కరిణి అని ఎవరు దూరంగా ఉండేది చెరువు, అందులో స్నానం చేసి రమ్మన్నారు. చీకట్లో 13 ఏళ్ల పిల్ల, ఆ ఊరంతా తెలియదు, దూరంగా వెడితే ఆ పుష్కరిణి ఉంటుంది, స్నానం చెయ్యాలి. చీకట్లో తెల్లవారకట్ట లేచొచ్చి బయట నిలబడి అత్తవారిని ఎవరినన్నా లేపితే బాగుండదు, అంత దూరం ఒక్కతే వెళ్ళి 13 ఏళ్ల పిల్ల స్నానం చెయ్యాలంటే ఆవిడ బెంగ పెట్టుకుని ఇప్పుడు నాకు ఎవరు తోడొస్తారు అని ఇలా గడ్డం మీద చెయ్యేసుకుని ఆలోచిస్తున్నారు. ఆవిడ ఇలా చూసేటప్పటికి ఆవిడ ముందు 4 వెనక 4 యనమండుగురు గొప్ప స్త్రీలు నిలబడి ఉన్నారు. అమ్మ మేము కూడా హలధర పుష్కరుడికి స్నానానికి వెడుతున్నాం, మీరు అక్కడికేనా అని అడిగారు. అవును నేను అక్కడికే అన్నారు. రా వెడదామన్నారు. ముందు 4 వెనక 4 నడిచి తీసుకెళ్లారు. యనమండుగురి పాద మంజీర ధ్వనులు వింటూ ఆవిడ స్నానానికి వెళ్ళారు. ఆ యనమండుగురే అష్టలక్ష్ములు. శారదాదేవి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ యనమండుగురు వచ్చి ఆవిడ్ని ఆ ఇంటి ముందు దిగబెట్టి వెళ్ళిపోయారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మవారు వారికి ధ్యానంలో కనపడ్డం కాదు, చిన్న పిసరు బెంగ వచ్చేటప్పటికి ఆవిడ ఏదో రూపంలో వచ్చి వాళ్ళని అనుసరిస్తుంది. అనుసరించినప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనులు వాళ్ళు వింటూనే ఉంటారు. కాబట్టి అంత గొప్ప స్థితిని పొందారు. ధ్యానమునందు దర్శనం చేసి ఆవిడ కదలికలను చూసిన వాడెవరో వాడే జీవితంలో అదృష్టవంతుడు, వాడే జయాన్ని చేరుతున్నవాడు. పరమహంస ఒక్కరే ఆ స్థితిని బాగా పట్టు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక మాట అంటారు, ఒక పక్షి గుడ్డుని పొదుగుతోంది అనుకోండి, మీరు ఇలా చూసి ఫోటో తీశారనుకోండి, గుడ్డుని పొదుగుతున్న పక్షి అది. ఇప్పుడు ఆ పక్షి ఫోటో తీసుకొచ్చి చూపించారనుకోండి, ఎలా ఉంటుంది ఆ పక్షి? గుడ్డు మీకు కనపడదు. ఎందుకని అంటే దాని కడుపు తగిలేటట్టుగా కూర్చుంది ఆ పక్షి. కూర్చుని ఇలా కళ్ళు మామూలుగా ఇలా విప్పి ఉండదు, అలా అవ్యక్తమైన ఆనందంతో ఉంటాయి ఆ కళ్ళు, అంతే, అదే కనపడుతుంది. కానీ తన కడుపులోంచే బయటికి వచ్చినటువంటి గుడ్డు లోపల ఒక పిండం ఉందని, ఆ పిండం పిల్లవుతుందని, అది గుడ్డుని పగలకొట్టుకుని పైకొస్తుందని, అది తన బిడ్డేనని, తన కడుపు వేడి తగిలితేనే ఆ గుడ్డు పొదగబడుతుందని, కానీ దాని మీద తను బరువుగా కూర్చుంటే దాని పెంకు చాలా సున్నితమని, అది పగిలిపోతే పిండం స్రావం అయిపోతుందని, ఇన్ని తెలియకపోతే ఆ పక్షి జాగ్రత్తగా 2 రెక్కలు 2 పక్కలా పెట్టి కాళ్ళు వెనక్కి పెట్టి పొదగడానికి కూర్చునే పక్షిని మీరు చూడాలి. చిన్న గూడు ఉంటుంది, ఆ గూట్లో గడ్డిలో గుడ్డు పెడుతుంది. ఎంత మాత్రము ఇష్టం వచ్చినట్టు ఇలా కాళ్లతో ముక్కుతో కదపదు, కన్నం పడితే స్రావం అయిపోతుందని జాగ్రత్తగా తానే ఒబ్బిడి చేసుకుని ముందు ఒక కాలు ఇటేసి కాలు ఎత్తటేస్తుంది. తర్వాత 2 కాళ్ళు ఇలా వెనక్కి జరుపుతుంది. కడుపు గుడ్డు దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత చాలా మెల్లమెల్లగా వంగుతుంది. కడుపు గుడ్డుకి తగిలింది పెంకుకి అన్న తర్వాత ఇక నొక్కకుండా అలాగే కూర్చుంటుంది. 2 రెక్కలతో ఆచ్ఛాదిస్తుంది. తన కడుపుకి గుడ్డు తగులుతున్న విషయం ఎవ్వరికీ కనపడకుండా చూసుకుంటుంది. కానీ తన యొక్క కడుపు వేడి గుడ్డు పెంకుకి తగిలి లోపల ఉన్నటువంటి పదార్థము పిండంగా మారి ప్రాణం పోసుకుంటున్నటువంటి ఆ స్థితిని తన స్పర్శ చేత గ్రహించి తన బిడ్డ ప్రాణం పోసుకుంటోందని తెలుసుకున్న పక్షి ఆ పొందుతున్న గొప్ప ఆనందమే బరువుగా రెప్పలు పడుతున్నప్పుడు దాని కళ్ళల్లో కనపడుతుంటుంది తప్ప దాని యొక్క ఆనందము నీకు సమానముగా అర్థమైపోతుందా? అర్థమవదు. అమ్మవారి పాదములు కదిలినప్పుడు వచ్చేటటువంటి మంజీర ధ్వనులను ధ్యానమునందు వినేటటువంటి యోగి మనస్సు పొందుతున్నటువంటి గొప్ప ఆనందమును నువ్వు ఆయన కూర్చున్న స్థితిని చూసినంత మాత్రం చేత నువ్వు కూడా పట్టుకుని వినగలవా? నువ్వు వినలేవు. ఆ ధ్వనులు ఆయనకే తప్ప నీకు వినపడవు.
బాహ్యంలో నా కూతురు నడిస్తే ఆ ధ్వని నాకు మీకు కూడా వినపడుతుంది. ధ్యానంలో మీకు వినపడిన ధ్వని మీకే తప్ప మీ పక్కనే నేను కూర్చున్నా నాకు వినపడదు. ఇది ధ్యానానికి సంబంధించిన గొప్ప రహస్యాన్ని చెప్పడం, ఈ మెట్లెక్కినటువంటి వాడి స్థాయిని చెప్పడం ఈ శ్లోకం యొక్క గొప్ప ప్రయోజనం. కాబట్టే మూకశంకరులు చెప్పినటువంటి ఒక్క మాట చెప్పేసి నేను ఈ నామాన్ని పూర్తి చేసేస్తాను. ఇవాళ అసలు నిజంగా ఆ నామం ఒక్కటి చాలా అద్భుతం. అలా పూర్తి చేస్తున్నందుకు నా మనసు బాధపడుతోంది. కానీ నేను 2 రన్స్ అయినా కొట్టానని ఇవాళ నా స్కోర్ చూపించాలి. కథం వాచాలోపి ప్రకటమణి మంజీర నినదైః సదైవానందార్ధ్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యా తేషో నచ్చ విరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. అందులో అంటారు, అమ్మ మౌనముగా కూర్చుని ధ్యానం చేసేటటువంటి వ్యక్తికి వినపడుతున్నటువంటి ఈ మంజీర ధ్వనులు ఆయనని ఆకర్షించే ధ్వనులు కావు, ఆయన గుర్తుపట్టి సంతోషించే ధ్వనులు కావు, ఆయన తడిసిపోతున్న ధ్వనులు. ధ్వనికి తడిసిపోవడం ఉండదు. కానీ ఇవి ఆర్ద్ర అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటి అమృతము చేత తడుస్తున్నాడు ఈ మంజీర ధ్వనులు విన్నవాడు. 2, ఎర్రటి వస్తువు తలలోకి ప్రవేశించినా తల మీద పెట్టుకున్నాడన్నా గుర్తు ఏమిటంటే రాగమునకు లోనయ్యాడని గుర్తు. ఎర్రటి వస్తువు లోపలికి వెళ్ళింది, బుర్రలో చేరింది అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? రాగరంజితమైంది మనస్సరి, కోరికల చేత బంధింపబడుతోంది అని బాహ్యంగా చెప్తారు. ఎర్రగా ఉన్న అమ్మవారి పాదాలు నల్లటి తల మీద పెట్టుకుంటే వీడి యొక్క తమోగుణం పోయి వీడి తెల్లటి శుద్ధసత్వం వైపుకి వెళ్ళిపోతున్నాడని గుర్తు. ఎర్రటి పాదమునకున్న పచ్చటి మంజీరము యొక్క చిరుగంటల ధ్వనులు మామూలుగా బాహ్యంలో వినపడేవాడికి కనపడే వాటికి ఇచ్చే ప్రయోజనాలకి విరుద్ధమైన ప్రయోజనాలు ఇచ్చి ఆ ప్రయోజనముల యొక్క స్థితిని చెప్పడం ఎక్కడ వాక్కులకు చేత కాదో, ఎక్కడ ఎవడు కన్నులతో చూసినా వాడు చూస్తున్నది చూడలేడో, ఎవడు పక్కన కూర్చున్నా ఆ కూర్చున్నవాడు చెవులతో వింటున్నది వినలేడో, ఎవడు పక్కన కూర్చున్నా వాడు తడిసిపోతున్నట్టు తడవలేడో, ఎవడు ఆయన పక్కనే కూర్చున్నా ఆయన తడిసిపోతున్నారని తాను తెలుసుకోలేడో, ఎవడు ఆయనతో కలిసి జీవిస్తున్నా ఆయన చేరుతున్న చోటు వీడు చేరలేడో, అటువంటి చేరిపోతున్న స్థితికి సూచనలు ఆ తల్లి మంజీర ధ్వనులు. కాబట్టి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా, శ్రీకారం వేసేశారు, శాక్తేయ ప్రణవం. అంత గొప్ప ధ్వనులమ్మా నీ పాద మంజీర ధ్వనులు. కాబట్టి తల్లి నా జన్మాంతరమునందు ఎప్పటికైనా ఆ నీ పాద మంజీర ధ్వనులు నా చెవుల వినపడి నా జీవితము ప్రయోజనమును పొందుగాక అని అమ్మవారి పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యడమే ఆ 2 నామముల యొక్క గొప్పతనం. కాబట్టి పాపమును విరిచి ఆవిడ్ని చేరుకోవడమే మొదటి నామం యొక్క ప్రయోజనం. ఆవిడ దయ. 2 ధ్యానమునందు పొందేటటువంటి అమృత స్థితి. కాబట్టి రేపటి రోజున భీష్మేకాదశి అత్యద్భుతమైనటువంటి తిథి. కాబట్టి రేపు సాయంకాలం మనం 6 గంటలకే కలుసుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేద్దాం. తదనంతరం చక్కగా మనందరం కలిసి అమ్మవారి వైభవం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని మహాభారతానికి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుల వారి జీవితంగా, భీష్ముడి యొక్క ఔన్నత్యంగా భీష్మేకాదశి నాడు విన్నవాడెవడో వాడే ధన్యుడు. ఏమి భాగ్యమో ఆ తల్లి ఏమి అనుగ్రహించిందో. ఈ ఏడాది వీడు లలితా సహస్రం చెప్తున్నాడు, వీడిని తరింపచేద్దాం అనుకుందేమో మా అమ్మ. మాఘపాదివారం, భీష్మేకాదశి, మహాభారత వైశిష్ట్యము, భీష్మ వైశిష్ట్యము అమ్మవారి యొక్క అనుగ్రహంగా వైభవంగా అనుసంధానం చేస్తున్న ప్రసంగాన్ని రేపటి రోజున చేసుకుని మనందరం తరిద్దాం. రేపు ఉదయం 9 గంటలకి భీష్మేకాదశి కాబట్టి గొప్ప తిథి కాబట్టి లలితా సహస్రాన్ని ఒకసారి పారాయణ చేద్దాం.